ఒక క్షణం దేవుని వైపు తిరిగి ప్రభుని యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. మేము నడవలసిన మార్గాన్ని మీరు మాకు బోధించండి అని చిన్న ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగి వెళదాం. థ్యాంక్ యూ లార్డ్. సజీవమైనటువంటి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ప్రభువా నీకు వందనాలు. ఇది నాన్న ప్రభువా మీ యొక్క సన్నిధిలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటుండగా మనుష్య జ్ఞానాన్ని గురించి కాదు, కానీ నీ వాక్యం ఏం మాట్లాడిందో దాన్ని అర్థం చేసుకునేటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్ జీసస్. నీ యొక్క సన్నిధిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం నాయన. నీ వంటి వారు ఎవరునూ లేరు కదా ప్రభు. Lord, we acknowledge your presence, Lord. We worship you, Lord. నిన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మీరు పిలిచి ఉన్నారు. టుడే నీ యొక్క సన్నిధిలో ప్రభువా మేము నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆచరణాత్మకంగా నీ యొక్క వాక్యాన్ని మేము గుర్తించగలిగినట్లుగాను అన్వయించుకోగలిగినట్లుగాను మాకు సహాయం చేయండి. నీ వాక్యము సజీవమైనటువంటిది, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే పదునైనటువంటిది, అది మా యొక్క జీవితాలను సరిచేసేటువంటిది అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. దేవా, నీ యొక్క మాటను గుర్తించి దానిని మా యొక్క జీవితంలో అన్వయించుకోవడానికి మా అందరికీ మీరు కృప చూపించవలసిందిగా ముందున్నటువంటి సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈరోజు మా అధ్యయనంలో ప్రభువా మీ యొక్క ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. వెరీ వెల్, వెల్కమ్ టు అవర్ స్టడీ, వీక్లీ స్టడీ. గడిచిన కొన్ని వారాలుగా మనం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలను మనం ధ్యానిస్తూ వెళుతున్నాం. ఫర్ ఆర్ స్టడీ టుడే we are studying from book of the epistle to Galatians. గలతీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానించడానికి ముందుకు సాగి వెళదాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక. గలతీయులకు రాసినటువంటి పత్రికని ఒక లైన్లో చెప్పాలి అని అంటే ఇట్స్ వెరీ మచ్ నోన్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ క్రిస్టియన్ ఫ్రీడమ్. క్రైస్తవ స్వాతంత్ర్యాన్ని చక్కగా ఎగ్జిబిట్ చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి పుస్తకంగా మనం గలతీయులకు రాసిన పత్రికను చూస్తాం. గలతీయులకు రాసిన పత్రిక ఈ మోడర్న్ రిఫర్మేషన్కి ఆద్యుడిగా ఉన్నటువంటి మార్టిన్ లూథర్ గారు అయితే ఇది నా పత్రిక అని పిలుస్తారు దీన్ని. గలతీయులకు రాసిన పత్రిక అది దేవుని యొక్క సువార్త గురించి, అప్పట్లో జరుగుతున్నటువంటి విషయాల గురించి, వాటిని ఏ విధంగా గమనించాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి ఈ పత్రిక చాలా చక్కగా రాయబడింది. క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి ఒక మొట్టమొదటి మ్యానుస్క్రిప్ట్ లాగా దీని గురించి చెప్పుకుంటూ ఉంటాం. లెట్స్ గో అహెడ్ అండ్ అండర్స్టాండ్ సమ్ స్టాటిస్టిక్స్. దీనిలో మనకి 6 అధ్యాయాలు మనం చూస్తున్నాం. వెల్ అబౌట్ 149 వర్సెస్ గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. గట్టిగా మనం కూర్చొని చదివితే ఒక 18 to 20 minutesలో చదివేసేయచ్చు. కొంచెం ఆలోచిస్తూ చదివితే 30 minutes వరకు చదవచ్చు. బట్ చదువుతూ ఉంటే ఆ పత్రిక మనకి చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా అనిపించకపోవచ్చు. మనం గడిచిన భాగంలో దీనికి ముందు చదివినటువంటి పత్రిక ఏంటది? 2 Corinthians. అది మనకు 13 అధ్యాయాలు చదువుతూ ఉంటే కొంచెం ఆ ఫ్లో అలా వెళ్ళిపోవచ్చామని అనిపిస్తుంది. కానీ ఈ పత్రిక చదువుతుంటే మాత్రం కొంచెం ఆగి ఆలోచించాలి. ఏంటి ఇక్కడ చెప్పింది, మళ్ళా చదవాలి, అర్థం కావట్లేదు అని అనిపించే అవకాశం ఉంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు టేక్ సమ్ టైమ్ టు రీడ్ ఇట్, లైక్ మేబీ 30 to 40 minutes. రీడ్ ఇట్ అగైన్ అండ్ అగైన్, ట్రై అండ్ రీడ్ ఇట్ సో దట్ అది మనకి పూర్తిగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది పౌలు గారు రాశారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ప్రతి లైన్లో కూడా ఇది పౌలు గారి యొక్క భాష అని చెప్పేటట్టుగానే
ఈ పత్రిక అంతా కూడా మనకు వివరిస్తూ ఉంటుంది. ఇది ఎవరికి రాశాడు? గలతీయలో ఉన్నటువంటి సంఘాలకు ఆయన దీన్ని వ్రాసినట్టుగా మనం చూస్తాం. 1 అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం, నాతో కూడా నున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయున్నది. గలేషియా అనేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇది పెద్ద ప్రాంతం, చిన్న ప్రాంతం ఏం కాదు. ఒకవైపు ఆయన మిషనరీ జర్నీలో పౌలు గారు ఒక ప్రాంతాన్ని దర్శిస్తే ద నార్థన్ సైడ్ ఆఫ్ ఇట్, ఆయన రెండవ మిషనరీ జర్నీలో సదర్న్ సైడ్ ఆఫ్ ఇట్ని ఆయన ఉత్తర భాగం దక్షిణ భాగాన్ని రెండోసారి వెళ్ళినప్పుడు ఆయన కలుస్తాడు. ఆ ప్రాంతం అంతటా కూడా దేవుడు సంఘాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చాడు. గలేషియా అనేటువంటి ప్రాంతం చాలా ఫ్లిక్కరీ ఉండే ప్రాంతం అని అప్పట్లో ఉన్నటువంటి అక్కడ అధికారులు చెప్తూ ఉంటారు. దీన్ని ఒక అంచనాకి రావడం కష్టం, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇక్కడ మనుషులు కొంచెం ద్వంద్వ అర్థాలతో ఉంటారు, ఎవరైనా చెప్తే దానికి మారిపోతూ ఉంటారు అనేటట్టుగా వీళ్ళకి ఒక పెద్ద పేరే ఉంది. ఫికల్ మైండ్ కలిగినటువంటి వాళ్ళని చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాసినటువంటి పత్రిక. ఈయన బహుశా అంతియోకయ నుంచి ఈ పత్రిక రాసుంటాడు అని చెప్పుకుంటాం. అంతియోకయ అనే ప్రాంతంలో నుంచి వ్రాసి ఉన్నట్టుగా చెప్పుకుంటాం. ఈ పత్రికలు మనం చదివేటప్పుడు అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి సంఘటనలు, ఈ పత్రికలు రాసినటువంటి క్రమం, వీటిని అర్థం చేసుకోవడం మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రెండింటిని పక్కన మనం చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. నా డేట్ వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్. ఇది దాదాపుగా క్రొత్త నిబంధనలో వ్రాయబడిన పుస్తకాల్లో వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ బుక్స్గా మనం దీన్ని చెప్పుకుంటాం. క్రీస్తు శకం 48 నుంచి 49, అంటే బిఫోర్ ది 50 years ఆఫ్ ది ఫస్ట్ సెంచురీ ఈ పత్రిక రాయబడిందని చెప్పుకుంటాం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక అన్నిటికంటే ముందు రాసుంటారు పౌలు పత్రికలో అని అనుకునేవారు. కానీ గలతీయులకు రాసిన పత్రికను చక్కగా అర్థం చేసుకుంటే ఆయన పత్రికలన్నిటిలో కంటే గలతీ పత్రిక మొట్టమొదటిగా రాసుండొచ్చు అని చెప్పుకుంటాం. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. దీనిలో ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఆయన చెప్పేటువంటి విషయాల్లో ఇది యెరూషలేము కౌన్సిల్కి ముందు జరిగింది. యెరూషలేము కౌన్సిల్ అనేది మనకి అపోస్తలుల కార్యంలో 15వ అధ్యాయంలో మనం చదువుతాం. జెరూసలేం కౌన్సిల్ అని అపోస్తలులందరూ కూడా కలిసి వచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక కౌన్సిల్ అది. ఇది బహుశా ఆ జెరూసలేం కౌన్సిల్కి ముందుగానే ఈ పత్రిక ఆయన రాస్తుంటాడు. సో సువార్త వ్యాపకం ప్రారంభమైనటువంటి తొలి దశల్లోనే అప్పుడు జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులను అడ్రస్ చేస్తూ వెంటనే చాలా త్వరగా వ్రాసినటువంటి ఒక పత్రికలాగా మనకి గలతీయులకు రాసిన పత్రిక కనబడుతూ ఉంటుంది. అర్జెన్సీని బట్టి రాసినటువంటి పత్రికలాగా మనకు కనబడుతూ ఉంటుంది. సో ఈజీలీ పుట్, న్యూ టెస్టిమెంట్లో అతి తొందరగా వ్రాయబడినటువంటి పుస్తకం, లేకపోతే ముందుగా రాయబడినటువంటి తొలి పుస్తకం అంటే డేట్ వైజ్గా గలతీయులకు రాసిన పత్రిక అని ఎక్కువ మంది అంగీకరిస్తారు. నా దీని కీ ఫోకస్ గ్రేస్ త్రూ ఫెయిత్. విశ్వాస సహితంగా, విశ్వాసము ద్వారా దేవుని కృపచేత మనకి స్వాతంత్ర్యం అనేది ఉంటుంది. ఆ స్వాతంత్ర్యాన్ని బట్టి మనం ఆత్మచేత నడిపించబడే జీవితాన్ని కలిగి ఉండొచ్చు. కృప ద్వారా, విశ్వాసం చేతనే దేవుడిచ్చే స్వాతంత్రాన్ని మనం కలిగి ఆత్మచేత నడిపించబడే జీవితాన్ని కలిగి ఉండొచ్చు. క్రైస్తవ జీవితం గురించి ఇది మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన అంశాలు. దేవుని కృప ద్వారానే జరుగుతుంది, మనం విశ్వసించడం ద్వారా జరుగుతుంది. దేవుని యొక్క స్వతంత్రం మనకు అనుగ్రహించాడు, మనం దాన్ని ఉపయోగించి ఆత్మతోటి జీవించడం మనం నేర్చుకోవాలి. ఈ థీమ్స్లో ఈ పత్రిక మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఈ 6 అధ్యాయాలను కూడా మనం 3 భాగాలుగా డివైడ్ చేద్దాం. 6 అధ్యాయాలను 3 ప్రధానమైన భాగాలుగా డివైడ్ చేసి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయబోతున్నాం. ద ఫస్ట్ 2 చాప్టర్స్ గాస్పల్ గురించి మాట్లాడుతున్నాయి. మొదటి 2 అధ్యాయాలు సువార్త గురించి మాట్లాడుతున్నాయి. 3, 4 అధ్యాయాలు ఫెయిత్ గురించి మాట్లాడుతున్నాయి, విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాయి. చివరిగా 5, 6 అధ్యాయాలు జీవితం గురించి మాట్లాడుతున్నాయి. జీవితం గురించి మొదటి 2 అధ్యాయాలు మరి సువార్త గురించి ఏం మాట్లాడుతున్నాయంటే సువార్తను డిఫెండ్ చేయడం గురించి మాట్లాడుతున్నాయి, సువార్తను ప్రొటెక్ట్ చేయడం గురించి మాట్లాడుతున్నాయి. సువార్తను ఎందుకు కాపాడాల్సి వచ్చింది దాని గురించి మనం మాట్లాడుకుందాం. అలానే ఫెయిత్ విషయంలో ఫెయిత్ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. విశ్వాసం అనే దాని యొక్క లక్షణం ఏంటి, విశ్వాసం ద్వారా ఉపయోగం ఏంటి, లేకపోతే విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అండ్ ద లైఫ్ ట్రాన్స్ఫార్మ్డ్,
మార్చబడినటువంటి జీవితాన్ని ఎలా కలిగి ఉండొచ్చు అనే దాని గురించి ఈ పత్రిక మనకు సూటిగా తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. గాస్పల్, ఫెయిత్, లైఫ్. అందరం ఒకసారి చెప్దామా? 3 divisions ఇన్ గలేషియన్స్: గాస్పల్, ఫెయిత్, లైఫ్. గాస్పల్ డిఫెండ్ చేయడం మనం చూస్తాం. రెండవది ఫెయిత్ ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చక్కగా చదువుతాం. మూడవది లైఫ్ ట్రాన్స్ఫార్మ్డ్. మనం మొదటి దాన్ని చూసుకుంటూ వెళదాం. ఇట్స్ అన్ అవుట్లైన్ స్టడీ, సో మన సూచాయిగా కొన్నిటిని మనం అర్థం చేసుకోవడానికి వెళదాం. బిఫోర్ వీ గెట్ ఇన్ టు ఇట్, దీనిలో ఉన్న కొన్ని మెమరీ వర్సెస్ని కూడా మనం చూస్తే బాగుంటుంది. యాజ్ యూజువల్ వీటిల్లో మొదటి అధ్యాయం 15వ వచనం: అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరపననుగ్రహించినప్పుడు. ఈ వచనం ఎంతో చక్కగా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అనాది నుండి తల్లి గర్భము నుండి దేవుడు ప్రత్యేకపరిచాడు, తన కృపచేత పిలిచాడు, తన కుమారుడైన క్రీస్తును ప్రకటించాలని దేవుడు ఎన్నుకున్నాడు. ఒక పర్పస్ చేత నేను దేవుడు జన్మింపచేశాడు అనే క్లారిటీ పౌలు గారికి ఉన్నటువంటిది మనం గమనించి చూసుకోవాలి. ఐఎమ్ బార్న్ విత్ అ పర్పస్, గాడ్స్ పర్పస్. పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో యేసుక్రీస్తును ప్రకటించేటువంటి ఆ పర్పస్ని మనం కలిగి ఉన్నాం అని ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా 2వ అధ్యాయం 20వ వచనం మనం చూద్దాం. 2:20: నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చాలా స్పష్టమైనటువంటి పర్పస్ కలిగినటువంటి వచనంగా మనం దీన్ని చూస్తాం. నేను సిలువ వేయబడి ఉన్నాను కాబట్టి నేను జీవించడం లేదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను జీవించేటువంటి జీవితం ఎట్లాంటిది? ఈ జీవితం నన్ను ప్రేమించి నా కోసం తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవిస్తున్నాను. నేను దేవుని మీద విశ్వాసంతో జీవిస్తున్నాను. ఆయన ఎవరు? నన్ను ప్రేమించిన ఆయన, నా కోసం తన ప్రాణం పెట్టిన ఆయన. ఆయన మీద విశ్వాసంతో నేను జీవించే జీవితం జీవిస్తున్నాను. నాట్ అబౌట్ మై ఓన్ థింగ్స్ అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అలానే 3వ అధ్యాయం 11వ వచనం: ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడ్డని సంగతి స్పష్టమే, ఎలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దీన్ని కూడా మనం మెమరీ వర్సెస్ లాగా మనం ఏర్పాటు చేసుకుందాం ఈ పత్రికలో నుంచి. ధర్మశాస్త్రం చేత ఎవ్వరు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడడు. మరి దేని ద్వారా తీర్చబడుతున్నాడు? విశ్వాస మూలముగా జీవిస్తున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తున్నాడు. ఇది చాలా క్రూషియల్గా ఉండేటువంటి పాఠం గలతీలకు రాసిన పత్రికలో, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తున్నాడు అన్న విషయం. అలానే 4వ అధ్యాయం 4-5 వచనాలు: అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. 6వ వచనం: మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇవి క్రీస్తులో మనం ఏమై ఉన్నాం? ఆయన సమయానికి ఎలాగో క్రీస్తును పంపించాడు, మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు, అడాప్ట్ చేసుకున్నాడు. మనం ఇప్పుడు ఏ విధంగా వారసులంగా ఉన్నాం అనే విషయాన్ని ఈ వచనం మనకి ప్రకటన చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ 19th verse 4:19 దాన్ని కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవచ్చు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ద గోల్ ఆఫ్ అ చర్చ్ లీడర్షిప్ గురించి మనం అక్కడ చదువుతున్నాం. అలానే చాలా ఫేమస్గా ఉన్నటువంటి లిస్ట్స్, బైబిల్ లిస్ట్స్లో గలేషియన్స్ చాప్టర్ 5, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనంలో శరీర కార్యముల గురించిన స్పష్టతను మనం చదువుతాం. 22వ వచనాన్ని ప్రాముఖ్యంగా ఆత్మ ఫలం ఏంటో మనం ధ్యానించాల్సినటువంటి లిస్ట్ని మనం చదువుతాం.
9 మనం అక్కడ చదువుతాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. వీటిని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అలానే చివరిగా 6వ అధ్యాయం 7వ వచనం, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏమి విత్తితే ఆ పంటనే కోస్తాం. ఈ వచనాలని మనం కంఠస్థ వాక్యాలుగా పెట్టుకుందాం, వాటి చేత మనం నింపబడదాం, వాటి గురించి ఆలోచించుదాం, వాటికి ఉన్నటువంటి కాంటెక్స్ట్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది ఫస్ట్ సెక్షన్, గాస్పల్, చాప్టర్ 1 and చాప్టర్ 2, గాస్పల్ డిఫైన్డ్. నా దీనిలో ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం యాజ్ ఎ కీవర్డ్స్ ఫ్రమ్ దిస్ సెక్షన్. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. గమనించాలి, ఈ గాస్పల్ని డిఫెండ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది? ఆ కాలంలో అప్పుడే సువార్త ప్రకటించబడింది, ప్రజలు దేవుణ్ణి అంగీకరిస్తున్నారు. అంతలోనే కొంతమంది వచ్చి సువార్త అంటే ఇదే కాదు, దీనిలో ఇంకొంచెం మార్పులు చేయాలి అని ప్రకటించడం ప్రారంభించారు. ఉదాహరణకి యూదులలో యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు ప్రాంతంలో తిరుగుతూ అక్కడ ఆయన చేసినటువంటి కార్యం గురించి ప్రకటించడానికి ఆయన యూదుల్లో ఉన్నటువంటి వారిని ఎన్నుకొని వారిని పంపిస్తే, వారు వచ్చేసినప్పుడు వీరు యూదులుగా ఉండాలి. ఒక రకంగా ఇది అర్థం చేసుకోండి, అక్కడ ఉన్నటువంటి క్రొత్తగా వచ్చినటువంటి శిష్యులు, విశ్వాసులు, వీరందరూ కూడా యూదా మతంలో నుంచి వచ్చినటువంటి వారిగా ఎక్కువ మంది ఉన్నప్పుడు వారందరూ ఏం చేస్తున్నారంటే, వారిలో కొంతమంది సువార్త విషయంలో ఏమంటున్నారంటే, మనం అర్థం చేసుకునేటువంటి విధానంలో చెప్పుకుంటే, మీరు ముందుగా యోధా మతంలో జాయిన్ అవ్వండి, యోధా మతం తర్వాత క్రైస్తవ మతంలోనికి మీరు రావాలి. ఇన్ అదర్ వర్డ్స్, యోధా కల్చర్లోకి మీరు రావాలి, తర్వాత క్రైస్తవ కల్చర్లోకి రావాలి. ఉదాహరణకి యోధా కల్చర్లోనికి వచ్చేటువంటి వాళ్ళు ఏంటి, యోధా మతంలోకి వచ్చేటువంటి వాళ్ళు సున్నతి చేయబడాలి, ఇక్కడ సున్నతి చేయబడిన తర్వాత క్రీస్తును వెంబడించాలి. సో ఫిజికల్గా మీరు ముందుగా యూదాయిజంని అడాప్ట్ చేసుకోవాలి. సువార్త ఒక్కటే సరిపోదు, ఈ కార్యక్రమాలను కూడా మీరు చేసుకుంటూ రావాలి అని ప్రోత్సహించడం, సంఘంలో కలవరాన్ని తీసుకురావడం ప్రారంభమైంది. చాలా త్వరగా ఇది ప్రారంభమైంది. దీని గురించి మరి అన్యజనులకు సువార్తకు ప్రకటించడానికి దేవుడు పౌలుని ఎన్నుకున్నప్పుడు పౌలు దాన్ని చాలా జాగ్రత్తగా గమనించి వెంటనే దాన్ని డిఫెండ్ చేస్తూ సువార్తలో ఏదో కలుపుతున్నారు అనే దాని గురించి ఆయన ఈ వచనాలను రాయడం చూస్తాం. ఆయన ఏమంటున్నాడు చాలా స్ట్రాంగ్గా, మేము మీకు ప్రకటించిన సువార్త చాలా సింప్లిస్టిక్గా యేసు మీద ఆధారపడి ఉంది. ఇది దేవుని కృప ద్వారా మనం పొందుకుంటున్నాం, విశ్వసించడం ద్వారా మనం పొందుకుంటున్నాం. ఈ సువార్తకు మినహాయించి ఇక ఏదైనా ఎవరొచ్చి ప్రసంగించినా, ఏమంటున్నాడు ఆయన, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను ఒకవేళ మేము వచ్చి ప్రకటించినా, ముందుగా ప్రకటించింది మేమే, కానీ ఇప్పుడు మరలా మేము వచ్చి ఇది కాదు తూచ్ కొంచెం మార్చుకుందాం మనం, అప్పుడు మాట్లాడినప్పుడు పూర్తిగా మాట్లాడలేదు అని మరలా మాట్లాడితే, ఒకవేళ మేము చెప్పినా, ఒకవేళ పరలోకం నుంచి వచ్చిన మరి ఒక దూత వచ్చి చెప్పినా, మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. ఈయన శాపాన్ని మాట్లాడేసేస్తున్నాడు వాళ్ళ మీదకి. పొరపాటును కూడా ఈ సువార్తను మార్చి ఎవరైనా మాట్లాడితే వారు శాపగ్రస్తులు అవుతారు. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సువార్త విషయంలో అది ఇది కలపడానికి నాట్ యాక్సెప్టబుల్. నువ్వు మనుషుల మీద ఆధారపడాలి, కార్యాల మీద ఆధారపడాలి, నువ్వు చేసే క్రియల మీద ఆధారపడాలి. ఇవన్నీ ఇటువంటి ఆ యొక్క మాటలను మీరు ఏమాత్రం నమ్మడానికి వీల్లేదు అనే విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఒక రకంగా బాధతో ఆయన స్టార్ట్ చేశారు. 6వ వచనంలో మనం చదువుతాం, ఇంత తొందరగా ఎలా తప్పిపోయారు మీకు చెప్పిన మార్గంలో నుంచి, ఈ దారిలో వెళ్ళండి అని అంటే ఈ దారిలోంచి తప్పిపోయారే, ఇంత తొందరగా ఎలా తప్పిపోయారు, నాకు ఆశ్చర్యం అవుతుంది. సువార్తను చెరపగోరేవారు, కలవరపరిచేవారు చాలామంది వచ్చారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీరు ఏది వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అనే విషయాన్ని ఈ పర్టికులర్ 2 చాప్టర్స్ మనకు దాని గురించి మాట్లాడుతున్నాయి. నౌ లెట్ us అండర్స్టాండ్ ఈ భాగంలో
గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలను నేను చదువుతున్నాను. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పౌలు గారు సువార్త విషయంలో ఆయన మాట్లాడేది ఏంటంటే, సువార్త దేవుని దగ్గర నుంచి వచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు. నాకు ఇప్పుడు ఇది ఇష్టమైంది కాబట్టి మీతో మాట్లాడి చెప్తున్నాను, ఇస్తున్నాను అని ఒక వ్యక్తి ఆలోచన పూర్వకంగా ఇచ్చేటువంటిది కాదు. దేవుడే తనకు తానుగా కల్పించుకొని మనకు ఆ సువార్తను అందించాడు. పౌలు గారు యేసుక్రీస్తు వారి యొక్క దర్శనాన్ని పొందుకున్నప్పుడు, ఎక్కడ? దమస్కు మార్గంలో యేసుక్రీస్తు వారి యొక్క దర్శనాన్ని పొందుకున్నప్పుడు అప్పటి నుంచి ఆయన అంటాడు, ఆ క్రింద ఆయన చెప్తాడు తన యొక్క వృత్తాంతాన్ని, తన స్టోరీని చెప్తాడు. నేను చిన్నప్పటి నుంచి యోధా మతస్థున్నే, చాలా నిష్టగా ఉన్నాను, కానీ ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త అంటే ఏంటని అడగలేదు. నేను దేవుని సన్నిధిలోనికి ఉండడం కోసం అరేబియా ఆ ప్రాంతాలకు వెళ్ళాను, నేను అడవుల్లో ఉన్నాను, నేను దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి ఆయనతో సహవాసం చేశాను, నేను ఆయన ద్వారానే నేను పొందుకున్నాను. ఏ పెద్దల దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త ఏంటండి నాకు బోధించండి అని అడగలేదు. దేవుడే సువార్తను అందించేవాడు. ఈరోజు దేవుడు మనకు వాక్యాన్ని అనుగ్రహించి సువార్తను అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. వాక్యాన్ని చదివినా దానికి మనం గ్రహింపు చేసుకునేటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎవరో చక్కగా మాట్లాడారనో, ఉదాహరణలు చెప్పారనో, అర్థమయ్యేటట్టుగా చెప్పారనో అది మనకి ఎక్కడం లేదు, అది మనల్ని స్వతంత్రులుగా చేయడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయానికి ఒప్పింపచేసి మనం చేయాల్సినటువంటి నిర్ణయాలను, తీసుకోవాల్సినటువంటి ఆ నిర్ణయాలను ఆయన నడిపిస్తే తప్పిస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా సువార్తను అంగీకరించలేడు. తను పాపినని కానీ, యేసుక్రీస్తు ప్రభు అని కానీ, ఆయన వెంబడించాలని కానీ ఎవరు తీర్మానం చేసుకోలేరు. దేవుని యొక్క ప్రేరేపణ ఉంటే తప్పితే. ఆయన ప్రేరేపణకు లోబడినటువంటి వారిగా మనం ఈ రోజున ఉన్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు. దేవుడు మనల్ని ప్రేరేపించాడు. హీ కన్సిడర్డ్ us టు బి వర్తీ. ఆయన అందరికీ తన ప్రత్యక్షను అనుగ్రహిస్తున్నాడు, కానీ అది గుర్తించే విధంగా దేవుడు మనకు సహాయం చేశాడు. పౌలు అంటున్నాడు, నేను దేవుని వల్లనే పొందుకున్నాను, సువార్తను దేవుని వల్లనే పొందుకున్నాను. కాబట్టి మనం ఏం చేయాలి? మనం వినేటువంటి సువార్త విషయంలో దయచేసి ప్రతిదాన్ని కూడా టెస్ట్ చేయడం మనం నేర్చుకోవాలి. టెస్ట్ ఎవ్రీ టీచింగ్ విత్ స్క్రిప్చర్. మనం వినే ప్రతిదాన్ని కూడా, వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారనో, లేకపోతే చాలా చక్కగా మాట్లాడుతున్నారనో, అది మనకు నవ్వు తెప్పిస్తుందనో, అది ఎంటర్టైనింగ్గా ఉందనో, లేకపోతే ఎలక్వెన్స్గా ఉందనో, జ్ఞానయుక్తంగా ఉందనో, పొడుపు కథలతో నింపబడి ఉందనో, లేకపోతే ఇంకా చాలా కొటేషన్స్తో నింపబడి ఉందనో, వాటిని బట్టో మనం మైమరిచిపోకుండా ఇది వాక్యానుసారమైనటువంటి సువార్త అయినా, సింప్లిస్టిక్ గాస్పల్ దీనిలో ప్రజెంట్ చేయబడుతుందా, లేకపోతే అది కాంప్లికేట్ చేయబడుతుందా? యేసు దగ్గరికి రావడం చాలా కాంప్లికేట్ అనేటువంటి మెసేజ్ మనం వింటున్నామా, లేకపోతే మన దగ్గరికే యేసు వచ్చాడు, ఆయన చాలా దగ్గరగా ఉన్నాడు అనేటువంటి ఆ స్పష్టతను గమనించేటువంటి ఆ సువార్తలను మనం వింటున్నామా అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. జాన్ కాల్విన్ అనే ఆయన దీని గురించి ఏం మాట్లాడతాడంటే, the authority came from Christ, so the gospel cannot be dismissed as human teaching. మనుషులు మాట్లాడేదాన్ని బట్టి సువార్త ఏమాత్రం కూడా ఇది పనికిరాదు, ఇది కుదరదు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. డైరెక్ట్గా ఇదిగో నా వాక్యం నీకు స్వతంత్రతను ఇస్తుంది అని వాక్యం చెప్తే అది మనకు స్వతంత్రాన్ని ఇస్తుంది. ఇంకొక వ్యక్తి లేదు దీన్ని బట్టి కాదు, నువ్వు అది కూడా చేస్తే స్వతంత్రం వస్తుంది, రోజుకు నువ్వు గంట సేపు ప్రార్థన చేస్తే నీకు స్వతంత్రం వస్తుంది, నువ్వు 7 రోజులు ఉపవాసం ఉంటే నీకు స్వతంత్రం వస్తుంది, ఇదిగో నువ్వు ఇన్ని వారాలు సంఘానికి వస్తే నీకు స్వతంత్రం వస్తుంది, ఇంత ధనాన్ని నువ్వు దేవునికి ఇస్తే స్వతంత్రం వస్తుంది. నథింగ్ ఎల్స్ బట్ క్రైస్ట్. ఇక దేన్ని బట్టి, మనం చేసేటువంటి గొప్ప పనులను బట్టో, నీతిగా జీవించడాన్ని బట్టో, బలమైనటువంటి భక్తి కలిగి ఉండడాన్ని బట్టో మనకి స్వతంత్రం రావడం లేదు. సువార్త మనకు స్వతంత్రాన్ని ఇస్తుంది. ఆయన మనకు కావాల్సినవన్నిటిని కూడా అనుగ్రహించాడు. ఇది దేవుడు చేసింది, దానిలోనే మనకు అథారిటీ ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఫ్రమ్ దిస్ చాప్టర్ 2 verse 16, 2వ అధ్యాయం 16వ వచనం. మన తెలుగు బైబిల్లో 15-16 వచనాలు కలిపి ఉంటాయి. మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక
క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు. దేవుని సువార్త దేవుని యొద్ద నుంచే వస్తుంది అని మనం మొదటగా తెలుసుకున్నాం. దేవుని యొక్క సువార్త అది ధర్మశాస్త్రం నుంచి వచ్చేది కాదు, కృప నుంచి మాత్రమే పొందుకుంటాం అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. ఈ భాగంలో పౌలు గారు దాదాపు 3 సార్లు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనకి నీతిమంతులుగా తీర్చబడతాం, ధర్మశాస్త్రాన్ని బట్టి కాదనే విషయాన్ని ఆయన మాట్లాడతారు. ఈ రెండవ అధ్యాయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పేతురు గారు, అపోస్తలుల్లో ప్రధానంగా ఉన్నటువంటి పేతురు, కొంతమంది ఆ దొంగ బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళే, కలవరపరిచే వాళ్ళే వచ్చినప్పుడు ఈయన కూడా దానికి లోబడిపోయి ఈయన అనుకున్నాడట, అరే వీళ్ళు చెప్పింది కరెక్టే కదా అనుకున్నాడట. పౌలు గారు ఏమంటారంటే, పౌలు మొన్నటిదాకా పేతురును చూస్తే పేతురు వచ్చి అందరితో కలిసి భోజనం చేసేవాడు. కొంతమంది యెరూషలేం ప్రాంతం నుంచి వచ్చారంట, యూదులు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఈయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. పేతురు గారు కొంచెం భోజనం చేద్దాం రండి అంటే, మీరు కానివ్వండిలే నేను తింటాను అని వచ్చిన వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాడట. వీళ్ళు కలిసి కూర్చొని తినడం సపరేట్గా, వాళ్ళతో కలిసి కూర్చొని తినకపోవడం. ఓ పూట అయిపోయింది, 2 పూటలు అయిపోయింది, 3 పూటలు అయిపోయింది, అబ్బాయి వీళ్ళలో మార్పు రాట్లా. ఎప్పుడు కదిలించినా మేము ఇక్కడ తింటాం, మాకు ఇక్కడ సర్వ్ చేయండి, మీరు అక్కడికి వెళ్ళి తినండి పర్వాలేదు అని తప్పించుకుంటూ ఉంటే పౌలు దాన్ని చూసి ఒకసారి నిలబడి అందరు ఎదుటే కేఫా గురించి మాట్లాడతాడు, పేతురు గురించి. ఏమయ్యా, నువ్వు యూదుడివే కానీ అన్ని జనుల్లాగా ప్రవర్తిస్తున్నావు, అన్ని జనులు వచ్చి యూదుల్లాగా ప్రవర్తించాలని నువ్వు కోరుకుంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం? ఇది సువార్త ప్రకటించమంటే వీళ్ళతో కలిసి కూర్చొని తినకూడదు, వీళ్ళు అన్యులు అన్నట్టుగా నువ్వు చూస్తున్నావు, ఇది ఎక్కడ న్యాయం? సువార్త ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకో రకంగా ఉంటుందా? యూదులకు ఒక రకంగా, గ్రీసు దేశస్తులకు ఒక రకంగా ఉంటుందా? వీళ్ళని తక్కువ వాళ్ళుగా వాళ్ళని ఎక్కువ వాళ్ళగా చూడడం సాధ్యమేనా? ఇదిగో వీళ్ళు పాపులు, మేము పవిత్రులమి. యూదులు లిటరల్గా అదే ఆలోచించేవారు. ఎవరైనా అన్యజనులు చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో వీళ్ళు పాపులు. ఈయన ఇక్కడ మనం చదువుతున్నాం కదా, మనం పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నాం, యూదులకు ఉండేటువంటి అభిప్రాయం అది. కానీ క్రీస్తు మనకేం తెలియజేస్తున్నాడు? అందరం పాపులమే, నా ద్వారానే రక్షణ వస్తుంది. అది పక్కన పెట్టి మిమ్మల్ని మేము ప్రత్యేకమైన వాళ్ళం, మేము ప్రత్యేకంగా కూర్చొని తింటాం, మమ్మల్ని ఎవరు అన్టచబుల్స్గా, వాళ్ళు అన్టచబుల్స్, మేము వాళ్ళ దగ్గర కూర్చోకూడదు, మాట్లాడతాం, అన్నీ చేస్తాం, కానీ కూర్చొని తింటాం, అమ్మో అది పెద్దది అని భావిస్తుంటే ఈయన చూస్తూ కూర్చోలేదట. పేతురు వచ్చి మాట్లాడచ్చు, ఏంటయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం తెలుసు అని అనొచ్చాము. నో, సువార్త విషయంలో నీకు ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు చిన్నప్పటి నుంచి సువార్తను తెలుసుకున్నావా, మధ్యలో నుంచి వచ్చావా, ఈ కాదు, వాక్యానుసారంగా ఉండడం చాలా ప్రాముఖ్యమైంది. నేను నిలబడి నువ్వు తప్పు చేస్తున్నావు, దిస్ ఈజ్ నాట్ రైట్ అని ఆయన నిలబెట్టి మాట్లాడడాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. వాట్ డు వి నో? దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి? డు నాట్ మెజర్ యువర్ స్టాండింగ్ విత్ గాడ్ బై రిలీజియస్ పర్ఫార్మెన్స్. నువ్వు ఎలాగా భక్తి కలిగి జీవిస్తున్నావు అన్నదాన్ని బట్టి అది చూసుకొని నేను దేవునితో సమాధానంగా ఉన్నానని అభిప్రాయపడకండి. మనం ఎవ్వరం కూడా కొన్ని రోజులు నువ్వు చాలా చక్కగా ఉదయాన్నే నిద్రలేచి బైబిల్ చదువుతున్నావు కాబట్టి, కొన్ని రోజులు చక్కగా కూర్చొని ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, మొన్నటి కంటే ఈరోజు నువ్వు బాగా ఉపవాసంలో ఉన్నావు కాబట్టి, అప్పటికంటే ఇప్పుడు చాలా ప్రత్యేకంగా పరిశుద్ధమైనటువంటి థాట్స్ నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, ఇప్పుడు నేను మంచివాడినయ్యా, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానయ్యా అని నువ్వు అనుకుంటే మోసం చేసుకుంటున్నావు. ఎందుకంటే యువర్ విల్ పవర్ విల్ డై, యూ విల్ నాట్ హ్యావ్ స్ట్రెంగ్త్ టు డూ ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్ టు డూ. వెన్ దట్ డైజ్, అది పట్టుకొని నా భక్తి జీవితం పోయింది, నేనేమైపోతున్నా నాకు అర్థం కావట్లేదు నువ్వు అనుకుంటే, దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. దాని మీద ఇది ఆధారపడి ఉండడం లేదు. అవన్నీ క్రిస్టియన్ డిసిప్లిన్స్గా మనం ఏర్పాటు చేసుకున్నాం, సో దట్ వీ విల్ బి ఫిట్ టు డూ ఎవ్రీథింగ్. అంతేగాని ఆ వాటి వలన నేను భక్తి కలిగి ఉన్నాను అని మోసపరుచుకుంటే అది కుదరదు. కేవలం సువార్త వలన, యేసు మనకు అనుగ్రహించినటువంటి దాన్ని వినడం వలన మనం విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం. దానిలో జీవించడానికి ప్రభువు మనకి సహాయం చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మార్టిన్ లూథర్ గారు దీని గురించి ఏం మాట్లాడతారంటే, గలేషియన్స్ స్టాండ్స్ ఆర్ ఫాల్స్ ఆన్ జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్. జస్టిఫికేషన్ బై ఫెయిత్ అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి టీచింగ్ మార్టిన్ లూథర్ గారిది. ఈ గలతీయులకు రాసిన పత్రిక ఆ విశ్వాస మూలమునే ఒకడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు అనే విషయాన్ని
చూపించేటువంటిది, లేకపోతే తీసేసేటువంటిది. సంపూర్తిగా విశ్వాసం వలనే ఒకడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు, తన పనులను బట్టి కాదు. ఆ పనులు నీకు విశ్వాసం ఉంది కాబట్టి అవి వెంబడిస్తున్నాయి, అంతేగాని వాటిని చేస్తున్నావని కాదు. నీది ఆయన యందు ఉన్నటువంటి నమ్మకం, ఆయన యందు నువ్వు ఉన్నటువంటి విశ్వాసం, ఆయనతో ఉన్న సహవాసం. అందరూ ఈ మాట చెప్దాం, ఏంటది? సహవాసం. క్రీస్తుతో కూడినటువంటి సహవాసం, కృపలో నుంచి వచ్చేటువంటి సహవాసం. అది మన థాట్స్నో మన యాక్షన్స్నో మనం గుర్తుపెట్టుకుంటే, నేను అమ్మో ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వెళ్ళగలుగుతానంటే వీ కాంట్. మనల్ని ఎవరైనా నడిపించే వాళ్ళు ఉంటే, దాన్ని తప్పు చేసాం, వాళ్ళ ముందుకెళ్ళి నిలబడాలంటే మనం తలదించుకుంటాం. బట్ క్రీస్తు దగ్గరికి అలా కాదే. హీ సేస్ కమ్ టు మీ. నౌ అన్లెస్ వీ అండర్స్టాండ్ హూ హీ ఈజ్ టు అస్, మనం ఆయన దగ్గరికి బోల్డ్గా ఏమాత్రం వెళ్ళలేము. హీ సేస్ ద మోర్ యు ఆర్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ మీ, ద బెటర్ యూ కమ్ టు మీ. మీరు గమనించారు ఎప్పుడైనా మనం కూడా ఆదాములాగా దాక్కుంటూనే ఉంటామని? ఆదామా ఎక్కడున్నావు? నో వై? సహవాసం ఉంది కదా, కానీ పాపం ఒక్కసారిగా ఉన్న సహవాసాన్ని అంతా కట్ చేసేస్తుంది. బట్ దేవుడు ఎప్పుడు కూడా తన వైపు నుంచి తనే రీచ్ అవుట్ అవడం మనం చూస్తాం. హీ కమ్స్ అండ్ ఆస్క్స్. ఆదాం అక్కడ తప్పు చేసిన వెంటనే కూర్చొని ప్రార్థన చేస్తూ, ప్రభువా నన్ను క్షమించండి ఆయన, మీరు వద్దన్న దాన్ని నేను చేశాను, అయ్యో ఐఎమ్ సారీ. హీ డస్ నాట్ హ్యావ్ దట్. గాడ్ రీచెస్ అవుట్ టు మ్యాన్ అండ్ సేస్, వేర్ ఆర్ యూ? యాజ్ ఇఫ్ హీ డజంట్ నో. ఆయనకి తెలిసి ఉన్నప్పటికీ కూడా మనుష్యుడు రక్షించబడాలి, తప్పును అర్థం చేసుకోవాలి, తిరిగి ఆయన దగ్గరికి రావాలి అనే ఆ మార్గాన్ని చూపిస్తూ, వేర్ ఆర్ యూ? ఈరోజు పరిశుద్ధాత్మను కలిగినటువంటి మనం, ప్రభువు మరలా మనల్ని క్వశ్చన్ చేస్తుంటే, వేర్ ఆర్ యూ అని నాక్ చేస్తుంటే, ఆర్ వి స్టిల్ హైడింగ్? ఆర్ వి స్టిల్ బ్లేమింగ్ ఆన్ ఈచ్ అదర్? లెట్స్ నాట్ డూ దాట్. ఆయనతో సహవాసంలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆ సహవాసంలో నుంచే మనం ఎలా ముందుకు సాగాలో నెక్స్ట్ పార్ట్ మనకు తెలియజేస్తుంది. బట్ లెట్ us అండర్స్టాండ్, ఈ సువార్త విషయంలో మనము దేవుని కృప ద్వారానే ఈ సువార్త అనేది ఉంది, కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి, క్రియలను బట్టి ఇది మనకు అప్పగించబట్టలేదని మనం అర్థం చేసుకోవాలి. మూడవదిగా, ది గాస్పల్ మస్ట్ బి డిఫెండెడ్. 2వ అధ్యాయం 11 నుంచి 14 వరకు జరిగినటువంటి వృత్తాంతం అది. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పేతురు గారి యొక్క ఉపమానం, పేతురు గారి యొక్క ఉదాహరణ. పాల్ కన్ఫ్రంట్స్ పీటర్ when he compromises the gospel. చాలా సులభంగానే సువార్తకు అన్నీ అటాచ్ అయిపోతూ ఉంటాయి, అటాచ్మెంట్స్ లాగా. మొదట్లో ఉన్నటువంటి అపోస్తలు కూడా తప్పలేదు అది, బట్ కేర్ఫుల్గా చూసుకోగలగాలి. అందుకే మనం ఒక సంఘంగా ఉండడం, సువార్తను ఎరిగినటువంటి సహోదరులను మనం కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. పౌలు పేతురును చూస్తూ సరిదిద్దడానికి ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో పౌలు లాంటి వాళ్ళు ఉన్నారంటారా? పేతురు కొంతమందితో కలిసిపోయి ఇది కరెక్టే కదా అని అనుకునేటువంటి సమయంలో, లేదు దిస్ ఈజ్ రాంగ్ అని నిలబెట్టి మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది. కొంతమంది మాట్లాడితే ఒప్పుకుంటారంటారా? మనకు అధికార గర్వం వస్తుంది, నువ్వేంటి నాకు చెప్పేది అని అనిపిస్తుంది. వాటన్నిటి నుంచి మనం బయటికి రావడం చాలా ప్రాముఖ్యం. సువార్త విషయంలో నువ్వేంటి నేనేంటి అన్నది కాదు, సత్యం ఏంటి అన్నది ప్రాముఖ్యమైన క్వశ్చన్. వాట్స్ ద ట్రూత్? వాట్ ఈస్ ద ట్రూత్? నేను ఒకటి చెప్పానో, మరొకరు ఇంకొకటి చెప్పారనో సత్యం సత్యంగా మారదు. సువార్త దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉంది, దేవుని యొక్క వివరణ మీద ఆధారపడి ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేయాలి? కరెక్ట్ ఎర్రర్ వెన్ ద గాస్పల్ ఈజ్ డిస్టార్టెడ్. సువార్త కొంచెం వక్రీకరించబడితే దాన్ని చూస్తూ కూర్చునే వారిగా మనం ఉండొద్దండి. దాన్ని మనం కరెక్ట్ చేయడం చాలా అవసరం. ప్రేమతోనే చేయండి, కానీ కరెక్ట్ చేయండి. ఏదో అందరి ముందు సిగ్గు తీయడానికో, నిలబెట్టి నీ తప్పు ఇది అని చెప్పడానికో కాదు. ప్రేమతోటి వ్యక్తిగతంగా దాని గురించి మాట్లాడడంతో ప్రారంభించాలి. ఇది దేవుని యొక్క సువార్తకు వ్యతిరేకంగా ఉంది కదా. అఫ్కోర్స్ సంఘంలో సహోదరుల మధ్యలో చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను అనుకుంటాను వ్యక్తిగతంగా, ఆ రోజు కేఫా ఒక్కడిదే ప్రాబ్లం కాదు, కేఫా నడిపించేటువంటి గ్రూప్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆ గ్రూప్ అందరికీ నాయకుడిగా కేఫా చుట్టూ ఆయన యొక్క నీడలో వీళ్ళందరూ తిరుగుతుంటే ఆయనతో డైరెక్ట్గా అందరి ముందే మాట్లాడడం జరిగింది. సంఘంలో మనల్ని మనం సరిదిద్దుకోవడానికి మనం మాట్లాడుకోగలగాలి. మనం సంఘంగా ఎదుగుతున్నప్పుడు 4-5 మనం కలిసి ఉంటే, మనలో కలిసి మనం మాట్లాడుకుంటే అందరి ముందు మాట్లాడావు అని మనం అనుకోవాల్సిన వీల్లేదు. మనం అందరం ఒక దానిలో గుండా వెళుతున్నప్పుడు సరి చేయబడ్డం చాలా అవసరం ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నా డిఫెండింగ్ ద గాస్పల్ గురించి ఒకసారి అర్థం చేసుకోవాలి అని అంటే, ఐ వుడ్ సే, ఇప్పుడు ఏదైనా ఒక మందు ఉందనుకుందాం. ఆ మందు వేసుకుంటే వచ్చినటువంటి వ్యాధి
పూర్తిగా నయమైపోతుంది. ఆ మందుని అన్ని చోట్లకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ ఆ మందులోనే విషం కలిస్తే ఆ మందుకు ఉన్నటువంటి శక్తి అందరికీ ఒక డ్రాప్ వేస్తే చాలు, మందు అంతా ఆ వచ్చిన జబ్బు అంతా కూడా ఎగిరిపోతుంది. కానీ ఆ మందులోనే విషం కలిస్తే, సువార్త విషయం ఇంతే. సువార్త ఒక వ్యక్తిని మరణంలో నుంచి జీవంలోనికి దాటించగలుగుతుంది, అజ్ఞానంలో నుంచి జ్ఞానానికి తీసుకురాగలుగుతుంది, డెత్ నుంచి జీవంలోనికి, నరకం నుంచి పరలోకానికి మార్చివేయగలుగుతుంది, శరీర కార్యం నుంచి జీవమైనటువంటి ఆత్మీయమైన కార్యంలోకి మార్చగలుగుతుంది. కానీ ఒకవేళ దానిలోనే విషం వస్తే, ప్రకటించబడే సువార్తే కలుషితమైతే దాని పరిస్థితి ఏంటి? ఆ మెడిసిన్లోనే ప్రాబ్లం ఉంటే పరిస్థితి ఏంటి? దట్ ఈస్ వై ఆ మెడిసిన్లో ఎటువంటి కల్మషం రావడానికి వీల్లేదు. ఏదైనా హాస్పిటల్స్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఎవరికన్నా ఏం చేస్తారు? వెంటనే ఏం మెడిసిన్ ఇచ్చారు అని అడుగుతారు. ఆ మెడిసిన్కి ఎప్పుడుంది, డేట్ ఎప్పుడుంది అని చూస్తారు. ఇది పనికొచ్చేదేనా, పనికిరాందా, మధ్యలో ఎవరైనా ఏదైనా కలిపారా, లేనిపోనివి ఇచ్చారా, ఏం చూస్తున్నాం? ఎటువంటిది వాళ్ళకి ఇవ్వబడింది? ఏమి ఇవ్వబడింది? సంఘంలో, క్రైస్తవ జీవితంలో, వ్యక్తిగతంగాను సంఘంలో కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మనం వినేటువంటి సువార్త ఏంటి? ఏదో లేయా చెప్పారు, తర్వాత మళ్ళీ ఇంకోసారి పిలవలే కొంతమంది నన్ను అనుకుంటాం. కాదు, జరిగిన డ్యామేజ్ విషయం ఏంటి? ఏది పడితే అది ప్రసంగించడానికి, ఏది పడితే చెప్పడానికి, ఎవరికి పడితే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ సంఘాన్ని మనం చెరిపే వారంగా ఉండి పర్లేదులే అని అనుకుంటే కుదరదు. ఎందుకంటే మందే కలుషితం అవుతుంది, ఆ సమస్య పెరిగేటువంటిదిగా ఉంటుంది. 3 విషయాలను మనం దీనిలో అనుకుంటున్నాం. ద గాస్పల్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ నాట్ పీపుల్. ద గాస్పల్ ఈజ్ గ్రేస్ అండ్ నాట్ లా. అండ్ ద గాస్పల్ మస్ట్ బి డిఫెండెడ్. దేవుని యొద్ద నుంచే సువార్త వచ్చింది, ఒక మనుషుని దగ్గర నుంచి మనకు రాలా. ప్రసంగించడానికి దేవుడు ఎవరినైనా వాడుకొని ఉండొచ్చు, మీకు ఆ సువార్తని తీసుకొని రావడానికి దేవుడు వాడుకొని ఉండొచ్చు, కానీ దేవుడే దాన్ని అనుగ్రహిస్తున్నాడు. మనం బైబిలే చదువుతూ ఉండొచ్చు, బైబిల్ చదివిన వాళ్ళందరూ క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడిస్తున్నారా? లేదు. ఎందుకని? దేవుని నుంచి వాళ్ళు దాన్ని పొందుకోవట్లా. ఆయన వారికి బోధించేటువంటి విషయాలని అర్థం చేసుకోవడం లేదు. ఏదో ఉన్నదాన్ని పట్టుకోవడానికో, అర్థం చేసుకోవడానికో, లేకపోతే చదువుతున్నాను కదా ఇది నన్ను ఆశీర్వదిస్తుంది అని అనుకోవడానికో మాత్రమే చేస్తున్నాం. లేదు, ఇది జీవం కలిగినటువంటిది, దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది. అది మనుషుని యొక్క యోచన బట్టి ఇవ్వబడలేదు. అలానే యొక్క సువార్త విషయంలో మనం జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడ్డాం కేవలం ఆయన కృప ద్వారానే జరుగుతుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అపవాది ఎప్పుడు కూడా నీ క్రియల్లో నువ్వు ఫెయిల్ అవుతున్నావు కాబట్టి కృపలో కూడా నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటుంది. నో, దేవుని కృప అంత చీప్గా అయిపోయిందా? లేదు. మనం విఫలమయ్యామని ఆయన మన కోసం దిగి వచ్చాడు. మన మీద అది ఆధారపడకుండా ఉండడం కోసమే ఆయన తన కృపను మనకు అనుగ్రహించాడు. ఆయన మీద మనం ఆధారపడతామని. అలానే దాన్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటామా? అది కాదు. మనం దాన్ని కలిగి ఉన్నామని అర్థం చేసుకోవాలి. మనల్ని మనం దానికి గిల్టీ ఫీలింగ్లోనికి రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు మనల్ని దాన్ని మన మీద పెట్టడం లేదు. హీ అండర్స్టాండ్స్ హౌ వీక్ వీఆర్, బట్ హీ ఆల్సో అండర్స్టాండ్స్ ది గిఫ్ట్ హీ హెస్ గివెన్ టు అస్. దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగి వెళ్ళాలి. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ పార్ట్, ఫెయిత్ ఎక్స్ప్లెయిన్డ్. ఈ రెండవ భాగం, విశ్వాసాన్ని చక్కగా అర్థం చేసుకోవాలంటే ఈ భాగాన్ని పదే చదవండి. మనం దేని చేత నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ భాగాన్ని చాలా స్పష్టంగా చదవడానికి ప్రయత్నించండి. ఆత్మీయ జీవితానికి, శారీరక జీవితానికి మనం ఏ విధమైనటువంటి వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాం అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి దీన్ని మనం చదవాలి. అబ్రహాం యొక్క స్టోరీ తీసుకొని ఈ యొక్క భాగాన్ని పౌలు గారు మాట్లాడతారు. క్రీస్తు యందు పూర్తిగా మనం విశ్వసించాలి అనేటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని ఆయన ప్రకటిస్తూ మనకి చెప్పినటువంటి కొన్ని వాటిలో నుంచి ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ మోర్ థింగ్స్. 3వ అధ్యాయం 11వ వచనం, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. ఈ సంగతి స్పష్టం. ఇన్ఫ్యాక్ట్ ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే, ధర్మశాస్త్రం అనేది నువ్వు అసలు నీతిమంతుడిగా తీర్చబడాలని ఇవ్వలేదు. యేసుక్రీస్తు రాకడ కోసం అది ఇవ్వబడింది, యేసుక్రీస్తును తీసుకురావడానికి ఇవ్వబడింది. అంతేగాని ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు అనేటువంటి గురితోటి అది ఇవ్వబడింది కాదు. నో బడీ క్యాన్ బికమ్ రైచస్ త్రూ ద లా. ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వలన ఎవరు కూడా నీతిమంతుడిగా తీర్చబడడం లేదు.
3వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుతాం. దానికి ఆయన ప్రూఫ్ చేస్తూ, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడట, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇదే అధ్యాయంలో ఆయన 17వ వచనంలో మాట్లాడుతూ, 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. అబ్రహాముతో దేవుడు చేసింది నిబంధన. దాని తర్వాత 430 సంవత్సరాల తరువాత వచ్చినటువంటి ధర్మశాస్త్రం ముందు లేదు కదా, తర్వాత వచ్చింది. ఈ ధర్మశాస్త్రం దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నీతిని తొలగించుతుంది అని అనుకుంటే కుదరదు. ధర్మశాస్త్రాన్ని బట్టి నీతి వస్తుంది అని అనుకుంటే కుదరదు. నాట్ బ్యాక్వర్డ్స్. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ధర్మశాస్త్ర మూలముగా ఇది కాదు, మన యొక్క క్రియల మూలంగా జరిగేది కాదు అన్న విషయాన్ని ఇక్కడ మనం కూడా గుర్తించాలి. సాల్వేషన్ నెవర్ కమ్స్ త్రూ ఎఫర్ట్. ఒకసారి నేను పర్సనల్ ఇవాంజలిజం చేస్తూ ఒక ఇంటికి వెళ్ళాం, తణుకు ప్రాంతంలో. చాలా ఎలక్వెంట్గా బాగా చదువుకున్నటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ ఇంట్లో కూర్చొని ఆతిథ్యం తీసుకొని మాట్లాడుతున్నాం. డూ యూ రికగ్నైజ్ దట్ వీఆర్ ఆల్ సిన్నర్స్? మనందరం పాపులమే కదా అని అంటే, ఆ యవనస్తుడుండి, లేదండి, ఐఎమ్ నాట్ అ సిన్నర్, ఐ బీన్ వెరీ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉన్నాను నేను. వై డు ఐ నీడ్ క్రైస్ట్? ఇప్పుడు నాకెందుకు క్రీస్తు? మీరు పదాజ్ఞలు మాట్లాడతారా? మాట్లాడండి, నేను ఏ తప్పు చేయలా, దేవుడే నాకు మొదట అని అనుకున్నాను. ఏ దేవుడో నాకు తెలీదు, దాంతో నాకు సంబంధం లేదు. నేనైతే నిష్టగా ఉన్నాను, పొరుగు వాటిని ఏం ఆచరించట్లేదు. నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, నా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటున్నాను. వేరే వాళ్ళని నేను ఆశించడం లేదు, వేరే వాటిని నేను ఆశించడం లేదు. Now how am I a sinner? Not sure, but we are sinners. Then I said, ఇదిగో సరే నువ్వు పాపివి కాదనుకుందాం, కానీ పరలోకానికి చేరే అంత పరిశుద్ధుడు మాత్రం కాదు. అదేంటది? భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే నువ్వు పరిశుద్ధుడివే, నో ప్రాబ్లం, 99.9% పరిశుద్ధుడివి. కానీ పరలోక రాజ్యానికి 100% పరిశుద్ధత కావాలి. ఈ 100% పరిశుద్ధత ఏ మనిషి కూడా తను చక్కగా జీవించడం ద్వారా సంపాదించలేడు. అది కేవలం యేసు ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది. నో మ్యాటర్ వాట్ యూ క్యాన్ డూ, వీ నో వీ ఫెయిల్. కాకపోతే మనం ఏమంటామంటే, వేరే వారికంటే నేను బెటర్ అని అనుకుంటాం. దట్స్ వేర్ వీఆర్ జస్టిఫైడ్. అంతమంది కంటే నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు ఎవరు చేయిందని నేను చేస్తున్నా, అందరూ ఫెయిల్ అయ్యే దగ్గర నేను నిలబడుతున్నా. ఐఎమ్ జస్టిఫైడ్, ఐఎమ్ క్లియర్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఎవ్రీబడి జస్ట్ అక్నాలజెస్ దట్ వే. వాళ్ళకంటే నేను గొప్ప, వీళ్ళకంటే అనుకోకపోయినా జస్ట్ లైక్ దట్ మన మైండ్స్ అన్నీ తిరుగుతుంటాయి. ఏదైనా కొంచెం మంచి చేయగానే, కొంచెం మంచిగా జీవించగానే, కొంచెం క్రమశిక్షణ కొన్నాళ్ళు వెళ్ళగానే ఎలా ఉంటుందంటే, ఐఎమ్ రియలీ గుడ్, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు హెల్ప్. నేను మాత్రం క్లియర్గా ఉన్నాను. ఇట్ హ్యాపెన్స్. కాకపోతే దేవుని యొక్క వాక్యం విషయంలో, సువార్త విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది మన ఎఫర్ట్స్ని బట్టి ఎప్పుడు వచ్చేది కాదు. కేవలం ఆయన మీద ఉన్న నమ్మకాన్ని బట్టి మాత్రమే అబ్రహాము నీతిమంతులుగా తీర్చబడ్డాడు. మనము కూడా దాని ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. లెట్ నాట్ ఎనీథింగ్ డిసీవ్ యూ ఫ్రమ్ ఇట్. దీనిలో మనం నేర్చుకునేటువంటి రెండవ పాఠం, ద లా ఎక్స్పోజెస్ సిన్ బట్ కెన్ నాట్ సేవ్. 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. క్రీస్తు యొద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రం మనకి ఒక టీచర్ లాగా వచ్చాడు, కానీ అది మనకి నీతిని అనుగ్రహించట్లేదు. క్రీస్తు యొద్దకు రావాలి, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఎన్ని చేయాలి కరెక్టే, కానీ ఇవన్నీ నీ వలన కాదు, క్రీస్తు దగ్గరకు వస్తేనే సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుతాం. క్రీస్తును దగ్గరికి రావడం. ద లా ఫంక్షన్స్ యాజ్ అ ట్యూటర్ లీడింగ్ పీపుల్ టు క్రైస్ట్. టీచర్లు ఎంత చెప్పినా ఇంకో ట్యూటర్ దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు?
వాళ్ళు కూడా వాళ్ళ పని టీచ్ చేయడమే కదా, ఉన్నదాన్ని చెప్పడమే కదా. కానీ ఇంకో ట్యూటర్ ఎందుకు అవసరం అవుతారు? దానికి ఇంకా అర్థం చేసుకోవడానికి, ఇంకా నేర్చుకోవడానికి, ఇంకా నడవడానికి. అలానే ధర్మశాస్త్రం కూడా ఒక ట్యూటర్ లాగా మనల్ని నడిపిస్తుంది. కానీ ఎక్కడికి? టు ద గోల్ ఆఫ్ కమింగ్ టు ద లార్డ్, కమింగ్ టు జీసస్ క్రైస్ట్. దట్స్ నాట్ రిలే ఆన్ రూల్స్ టు మేక్ యూ రైచస్. మనకున్నటువంటి రూల్స్ మీద ఎంత చక్కగా ఉన్నాం, ఎంత పవిత్రంగా ఉన్నాం, ఎంత నిష్ఠ కలిగి ఉన్నాం అన్న దాన్ని బట్టి మన యొక్క నీతి ఆధారపడి ఉండడం లేదు అన్న విషయాన్ని మనం మర్చిపోకండి. కానీ ఆల్ ఆఫ్ అవర్ సెల్స్ మన లోపల జీవనం ఎంత చక్కగా నేను రూల్స్ని పాటిస్తున్నానో అంత మంచిగా ఉన్నాను అని. నో, నువ్వు ఆయన్ని వెంబడించేటువంటి క్రమంలో క్రమశిక్షణ కలిగి ఉన్నామని చూపిస్తుంది. కానీ నీతిమంతుడుగా ఉండడం అనేది దాన్ని బట్టి రాదు. నువ్వు నీతిమంతుడు అయితే క్రమశిక్షణ కలిగి ఉంటావు, యు గ్రో ఇన్ టు ఇట్. కానీ ఆ క్రమశిక్షణ కలిగి ఉన్నావు కాబట్టి నీతిమంతుడు మనం అవడం లేదు. యేసు యందు విశ్వాసం ఉంచడం ద్వారానే అవుతుంది. ఎన్టీ రైట్ గారు ఏమంటారంటే, లా ప్రిపేర్డ్ ద వే ఫర్ క్రైస్ట్ బట్ వాజ్ నెవర్ మెంట్ టు జస్టిఫై. క్రీస్తు యొద్దకు నడిపించడమే ధర్మశాస్త్రం పని, కానీ నీతిని అనుగ్రహించడం అయితే కాదట. ధర్మశాస్త్రం ఎప్పుడు నీతిని ఇవ్వాలనేటువంటి గోల్ కలిగి లేదు. మూడవది, బిలీవర్స్ బికమ్ గాడ్స్ చిల్డ్రన్. 4వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు మీరు కుమారులై ఉన్నందున, యేసునందు విశ్వాసం ఉంచేవారు ఎవరంట? కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. మనం మొరపెట్టలేము అయ్యా నాయన తండ్రి అని. అలా మొరపెట్టగలిగినటువంటి దేవుని ఆత్మను దేవుడు మనలోకి అనుగ్రహించాడంట. కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాలకు అనుగ్రహించాడట. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు వారసత్వాన్ని ఇచ్చాడు. దేవుడు మనల్ని చూసి మనం బయట నుంచి వచ్చిన వారిగా చూడడం లేదు. ఆయన దత్తత తీసుకున్నాడట. ఆయన దత్తత తీసుకొని యు ఆర్ మై చిల్డ్రన్ అని చెప్తున్నాడు. త్రూ ఫెయిత్ బిలీవర్స్ రిసీవ్ అడాప్షన్. అడాప్షన్ అంటే దత్తత తీసుకోవడం. బయట నుంచే వచ్చాం కరెక్టే, కానీ నేను దత్తత తీసుకుంటున్నాను అంటాడు ఆయన. ఒకసారి దత్తత తీసుకున్న తర్వాత వారి విషయంలో ఉండేటువంటి రూల్స్ సాధారణంగా వీళ్ళకి న్యాచురల్ బర్త్ కంటే కూడా వీళ్ళకే ఎక్కువ అథారిటీ ఉంటుందట. ఎందుకంటే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంటుంది గవర్నమెంట్. చాలా జాగ్రత్తగా అడాప్షన్ ప్రాసెస్ ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అడాప్షన్ అనేది గివ్స్ యూ మోర్ అథారిటీ ఇన్ ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళతో ఎటువంటి తక్కువ కాదు. ఎవరన్నా దత్తత చేయబడ్డారంటే వీళ్ళకి తక్కువ ఉంటుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి అధికారం అని అంటే కుదరదు. దే హ్యావ్ ఈక్వల్ రైట్స్. మీరు కుమారులుగా అడాప్ట్ చేయబడ్డారు. జాన్ స్టాట్ అని ఆయన ఏమంటాడంటే, అడాప్షన్ యాజ్ ది హైయెస్ట్ ప్రివిలేజ్ ఆఫ్ ది గాస్పుల్. సువార్త విషయంలో గొప్పది ఏదన్నా మనం, నాకేంటి సువార్తలో గొప్పతనం ఏమొచ్చింది అని అంటే, దేవుడు నన్ను దత్తత చేసుకున్నాడు, దానికి మించిన గొప్పది లేదు సువార్తలో అని చెప్తాడు. దేవుడు నన్ను దత్తత చేసుకున్నాడు. దత్తత చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ఆ వ్యక్తిని కలుసుకుంటారు, ఆ వ్యక్తిని చూస్తారు, ఆ బాబును పాపను చూసి మేము తీసుకోవాలనుకుంటున్నాం. ఇట్స్ అ డెసిషన్. వాళ్ళ మీదకి రుద్దేది కాదు. దే ఆర్ చూజింగ్ అవుట్ ఆఫ్ మెనీ పీపుల్. దేవుడు మనల్ని దత్తత చేసుకున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. హీ చోజ్ అస్, ఎలెక్టెడ్ అస్. నువ్వు నాకు చెందినటువంటి వాడివి, నేను నిన్ను పోషించాలనుకుంటున్నాను, నేను ఎదిగింప చేయాలనుకుంటున్నాను, నా ఆస్తిలో భాగాన్ని నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను, నీ చేత నేను నాన్న అని పిలిపించుకోవాలనుకుంటున్నాను. దత్తత చేసుకోవడం. లివ్ విత్ కాన్ఫిడెన్స్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమారుణ్ణి అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. అపవాది ఎప్పుడైనా వచ్చి మన మీద ఏదైనా చేయాలి అని అంటే దీని మీదనే అటాక్ చేయడం ప్రారంభిస్తాడు. యు ఆర్ నాట్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నీ యాక్షన్స్ డజంట్ స్పీక్ దట్ వే. నీ థాట్స్ డజంట్ స్పీక్ దట్ వే. యువర్ డిసిప్లిన్ డజంట్ స్పీక్ దట్ వే. అపవాది ప్రేరేపిస్తే నౌ యూ ఓన్లీ బీ దేర్ ఆన్ ది డిసిప్లిన్ అండ్ దీస్ థింగ్స్ బట్ నాట్ హూ యు ఆర్. మనము యేసుక్రీస్తునందలి కుమారులంగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. చిన్నపిల్లలు ఎవరు ఎన్నుకోవట్లా? ఓకే, ఐఎమ్ హియర్, యు ఆర్ మై పాపా, యు ఆర్ మై మదర్. నో బడీ పిక్స్ ఇట్ అప్. సాధారణంగా ది పేరెంట్స్ పిక్. ఆయన మనల్ని పిక్ చేసుకుని ఉన్నాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ ద లార్డ్. ఆయనకు నేను ఎప్పుడు కూడా కుమారుణ్ణే, ఎప్పుడు కూడా కుమార్తెనే.
బట్ ఈజ్ దర్ గుడ్ సన్స్ అండ్ డాటర్స్గా ఉన్నావా లేదా బ్యాడ్ సన్స్ అండ్ డాటర్స్గా ఉన్నావా అనేది మనం అది చూసుకోవాలి. బట్ వీఆర్ ది సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్ అనేటువంటి విషయంలో ఎలాంటి డౌట్ మన హృదయానికి రావడానికి వీల్లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తర్వాత మీరు ఆలోచించుకోవాలి. యు గ్రో టు బై గుడ్, ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు హిజ్ లైక్నెస్, బట్ వీఆర్ హిజ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నా ఎవరినైనా దత్తత తీసుకుంటే వాళ్ళకున్నటువంటి ఆస్తిలో భాగం వీళ్ళు పనులు చేస్తే వచ్చిద్దా, లేకపోతే వాళ్ళతో ఉంటేనే వస్తుందా? బై జస్ట్ బీయింగ్ దేర్. పారిపోకుండా ఉంటే చాలు, కనబడకుండా దాక్కుండా ఉంటే ఎవరేం చేయలేరు దాన్ని. నువ్వేదో పని చేసావనో ఏదో సంపాదిస్తున్నావని కాదు వాళ్ళ ఇన్హెరిటెన్స్ వచ్చేది దత్తపుత్రులకి. దే ఆర్ అడాప్టెడ్ ఇన్ టు ఇట్, దేర్ బర్త్ రైట్గా మారుతుంది. దేవుడు మనకి అటువంటి అడాప్షన్ మనకు అనుగ్రహించాడు. దేవుని యొక్క కుటుంబంలో ఆ విశ్వాసం అనేది మనల్ని తీసుకొచ్చి పెడుతుంది. ప్రభువునందు విశ్వాసం ఉంచావా, ఆయన కుటుంబంలోకి నువ్వు వచ్చావు. ఇది మనం మర్చిపోకూడదు. ఇది అక్కడ ఉన్నటువంటి సంఘం మర్చిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి సంఘానికి వేరే వాటిని బోధిస్తున్నారు. ఇది కాదండి విశ్వాసం అంటే, నువ్వు విశ్వాసంలో నువ్వు ఉండాలి అంటే ఇది కూడా చేయాలి, అది కూడా చేయాలి, దాంతోపాటుగా నువ్వు రావాలి, లేకపోతే విశ్వాసం సరైనది కాదు, నాట్ చెక్స్ అప్ అని చెప్తున్నారు. దట్స్ నాట్ ద థింగ్. ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆ చేసే వాటి మీద ఆసక్తి కలిగి మనం చేయడానికి పిలువబడ్డాం. దట్స్ ద సెకండ్ సెక్షన్ ఆఫ్ ఇట్. బట్ ద ఫస్ట్ వన్, ద గ్రౌండ్ థింగ్, మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉండాల్సినటువంటిది ఐ యామ్ హిజ్. అపవాది అక్కడే మనల్ని బోల్తా కొట్టించడానికి ప్రయత్నిస్తాడు. మన యాక్షన్స్ని బట్టి మన యొక్క రక్షణ పోయింది అనేటువంటి దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. లెట్స్ నాట్ థింక్ ఆఫ్ దాట్ వే. కాన్ఫిడెంట్గా నేను దేవుని యొక్క కుమారుణ్ణి కుమార్తెను అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని క్రీస్తునందు పూర్తిగా నమ్మకాన్ని కలిగి విశ్వాసాన్ని కలిగి మనం జీవించాలని ఈ భాగం మనకు చాలా చక్కగా బయలుపరుస్తుంది. అందుకే 19వ వచనం 4వ అధ్యాయంలో మనం చదువుతాం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అక్కడి నుంచి అబ్రహాము, శారా, హాగరు, ఇస్సాకు, ఇష్మాయేలు అనే వారి యొక్క జీవితాన్ని ఉపయోగించి పౌలు గారు చాలా చక్కగా వీటిని మాట్లాడతారు. దాసత్వం గురించి, అదేవిధంగా స్వతంత్రం గురించి ఆయన మనతో మాట్లాడడాన్ని మనం గమనిస్తాం. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు టేక్ టైమ్ టు అండర్స్టాండ్. మనం నమ్మినటువంటి విశ్వాసం, మనకు ప్రకటించబడినటువంటి విశ్వాసం, అది మనకి ఏమనుగ్రహించింది అనే దానిలో మనం చాలా రూటెడ్గా ఉండాలి. చాలా స్థిరంగా కదిలించబడినటువంటి వారిగా మనం ఉండడం అర్థం చేసుకోగలగాలి. Now once we understand that, then moving on to the last section, chapters 5 and 6, life, మార్చబడినటువంటి జీవితం, మార్పు నొందేటువంటి జీవితాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం. 5వ అధ్యాయం 22 నుంచి చదువుతారు ఎవరైనా? మనం ఇంతకుముందు చదివాం. ఇరవై 23 వచనాలు. క్రైస్తవ జీవితం ఎటువంటి జీవితమో ఈ మాట మనకు తెలియజేస్తుంది. ఫ్రీడమ్ మస్ట్ నాట్ బికమ్ సిన్. 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. దేవుడు స్వాతంత్రాన్ని మనకిచ్చాడు, పూర్తి స్వాతంత్రాన్ని మనకిచ్చాడు. అయితే ఆ స్వాతంత్రం విషయంలో మనం ఎలా ఉండాలట? ప్రేమ కలిగి ఉండాలంట. స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి అది మనకు పర్మిషన్ ఇవ్వడం లేదు. దాన్ని ఆ విధంగా మనం తీసుకొని ముందుకెళ్ళడం స్వాతంత్రంలో మనం జీవించినట్టు కాదు. ఆ స్వాతంత్రం శరీర క్రియలకు హేతువు చేసుకోవడానికి వీల్లేదు. ఏదైనా చేయడానికి నాకు హక్కు ఉంది, నేను ఏదైనా చేయొచ్చు, కానీ ప్రేమతోటి మనం చేసేవారిగా ఉండాలని ప్రభు పిలుపునిస్తున్నాడు. ఎవరైనా 1 పేతురు 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. పేతురు పత్రిక 1 పేతురు 2:16. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక
దేవునికి దాసులమని లోబడి ఉండుడి. స్వతంత్రం ఉంది కరెక్టే, కానీ ఆ స్వతంత్రం దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవడానికి స్వతంత్రాన్ని వినియోగించకూడదు. అది చెప్పకపోతే ఏమైందిలే, దీని గురించి మాట్లాడకపోతే ఏమైందిలే, దీని గురించి ఆలోచించకపోతే ఏమైందిలే, లేదు అలా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించకండి. ఆ స్వతంత్రం ఉంది కదా అని, ఎస్ పర్వాలేదు కదా, నేను తర్వాత చేసుకోవచ్చు కదా, ఎంతవరకు అయితే ఓకే కదా, అలా అనుకోవడానికి వీల్లేదు. దేవునికి దాసులమని లోబడి ఉండండి, అందరినీ సన్మానించండి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజుని సన్మానించండి. క్రైస్తవ జీవితంలో జీవించే విధానంలో ఇవన్నీ కూడా మనకి ఇవ్వబడ్డాయి. ఇవి ఫ్రూట్గా కనబడతాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ యువర్ బిలీఫ్ ఏదైతే మనం రెండవ భాగంలో అర్థం చేసుకున్నాం, మన ఫెయిత్ అనేది నిజమైనదైతే అది ప్రొడ్యూస్ చేసేటువంటి ఫలం ఏ విధంగా ఉంటుందంటే ప్రేమతో కూడినటువంటి స్వాతంత్రాన్ని కలిగి ఉంటుంది. నాకు స్వతంత్రం ఉంది కాబట్టి నేను ఇతరులు ఏమనుకున్నా నా స్వతంత్రాన్ని నేను యాక్సెస్ చేస్తానని అనుకుంటే నువ్వు ప్రేమతో మాట్లాడడం లేదు, ప్రేమతో నువ్వు వెళ్ళడం, నాకు ఇష్టం వచ్చిన దాన్ని బట్టి నేను జీవిస్తానన్నా నో ప్రాబ్లం కదా, నాకైతే ఫ్రీడమ్ ఉంది కదా, బైబిల్ నాకు ఆ లైసెన్స్ని ఇస్తుంది కదా, ఎస్. కానీ నీ పక్కన ఉన్నటువంటి వాడిని బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండడం నేర్చుకోకపోతే యు ఆర్ నాట్ వాకింగ్ బై ద స్పిరిట్, ఇన్ ద స్పిరిట్. మన క్రైస్తవ జీవితంలో చాలా స్పష్టంగా మనం ఇతరులకు దాసులుగా ఉండడం గురించి మనం నేర్చుకోవాలి. దాస్యత్వంలో మనం లేము, ఎవరి క్రింద మనం ఉండేటువంటి వారిగా దేవుడు పెట్టలేదు, కానీ ప్రేమతోటి ఒకరినొకరు తగ్గించుకొని ఇంకొకరికి మనం దాసులుగా ఉండడం నేర్చుకోవాలి అని వాక్యం మనకు బోధిస్తుంది. నిన్ను నువ్వు తగ్గించుకుంటే వేరే వాళ్ళకంటే నువ్వు తగ్గిపోయినట్టు కాదు. ఎందుకని? నువ్వెవరో నీకు తెలుసు. నువ్వు తగ్గించుకుంటున్నావు అంటే నీ యొక్క మంచితనాన్ని చూపిస్తున్నావు, అక్కడ నువ్వు వారి మీద ఉన్న ప్రేమ నువ్వు చూపిస్తున్నావు. అంతేగాని నిన్ను నువ్వేదో తగ్గించుకొని నాకంటే నువ్వే చాలా ఎక్కువ, నేను చాలా తక్కువ అనేటువంటి డిఫరెన్షియేషన్ కాదు అక్కడ. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, అయితే మనం సేవ చేయడానికి ఒకరినొకరం లోబడ్డానికి మనం దాన్ని పెట్టుకోవాలి. రెండవదిగా ద బ్యాటిల్ బిట్వీన్ ఫ్లెష్ అండ్ స్పిరిట్. 5వ అధ్యాయం 16వ వచనం నుంచి చాలా స్పష్టంగా ఆత్మానుసారంగా నడవడం గురించి, శరీరానుసారంగా ఉండడం గురించినటువంటి ఆ డివిజన్ని మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు వచ్చినటువంటి స్వాతంత్ర్యం, ఆ స్వాతంత్ర్యం అనేది ధర్మశాస్త్రం నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ ప్రేమించడానికి ఫ్రీడమ్ని ఇచ్చింది. బట్ అది చేయడానికి మన శరీరం దానికి సహకరిస్తుందా? మన లోపల నుంచి ఆ మంచిగా ఉండాలి, అందరితోటి మంచిగా జీవించాలి, అందరికీ లోబడాలి, అందరిని సన్మానించాలి అని మనకు ఏర్పడుతుందా? స్వతహాగా ఏర్పడదు. ఎందుకని? ఇక్కడ శరీరాశ అనేది ఒకటి ఉంది. శరీరానుసారంగా జీవించడం, ఆత్మానుసారంగా జీవించడం, ఈ రెండింటికి ఎప్పుడు కూడా బ్యాటిల్ ఫీల్డ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. బ్యాక్ అండ్ ఫ్రో, ముందుకి వెనక తిరుగుతూనే ఉంటుంది. 2 ఆపోజిట్ ఫోర్సెస్ ఆపరేట్ ఇన్ బిలీవర్స్. ఆత్మానుసారము, శరీరానుసారము, రెండు ఆపోజిట్గా ఉండేటువంటి ఫోర్సెస్ ఇవి. ఈ రెండు కూడా పొట్లాడుకుంటూనే ఉంటాయి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చదువుతాం కదా, ఏమని? ఆత్మానుసారమైనటువంటి జీవితం, శరీరానుసారమైనటువంటి జీవితం, ఈ రెండు వ్యత్యాసంగా ఉంటాయి. రెండింటికి ఎప్పుడు పడదు. శరీరానుసారంగా ఉంటే దేవుని సంతోషపెట్టాం, ఆత్మానుసారంగా ఉంటేనే దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా ఉంటాం. చార్ల్స్ స్పర్జన్ గారు ఏమంటారంటే, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ డైలీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది ఓల్డ్ నేచర్ అండ్ న్యూ. ఇట్స్ ఎ డైలీ కాన్ఫ్లిక్ట్. పాత స్వభావానికి, క్రొత్త స్వభావానికి. పాత స్వభావాన్ని దేవుడు తీసేసి నూతన స్వభావాన్ని ఇచ్చాడు అన్నంత మాత్రాన పాత స్వభావాన్ని నిన్ను వదిలిపెట్టలేదు అని కాదు. చాలా జిడ్డు. దాంతో పోరాటం అనేది ఉంటుంది మనలో. ఆ పోరాటంలో మనం ముందుకు సాగుతూ క్రీస్తు స్వరూపంలోనికి మనం వచ్చినప్పుడు పూర్తిగా ఆత్మ స్వరూపంలోనికి మనం ఉంటాం. అని అప్పటి వరకు ఎవ్రీడే క్రైస్తవ జీవితం జీవించడం అంటేనే ఆత్మ చేత శరీర కార్యాలను చంపేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. యాక్టివ్గా ఉండాలి. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, భద్రం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అదర్వైజ్ ఎప్పుడు కూడా ఈ పోరాటం ఒకసారి ఇది గెలుస్తూ మనం ఆ యొక్క హీట్ని తీసుకుంటూ ఉంటాం. ఏం చేద్దాం? ఫీడ్ ద స్పిరిట్ త్రూ ప్రేయర్, స్క్రిప్చర్ అండ్ ఒబీడియన్స్. ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, నీ లోపల 2 కుక్కలు ఉన్నాయి, తెల్ల కుక్క ఒకటి, నల్ల కుక్క ఒకటి. ఏది గెలుస్తుంది? ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది. ఏది బలంగా ఉంటుంది? దేనికి ఫుడ్ పెడితే అది బలంగా ఉంటుంది. వాట్ డు యూ డూ? ఫీడ్ యువర్ స్పిరిట్.
నీ ఆత్మీయమైనటువంటి వ్యక్తి జయించాలని నువ్వు ఆశపడితే దాన్ని నువ్వు డెవలప్ చేయడానికి ప్రయత్నించుకో, దానికి బలంగా ఉంచడానికి ప్రయత్నించు. దేవునితో సహవాసం చేయి, ఆయన వాక్యంతో సహవాసం చేయి, ప్రార్థన చేయి. దానితో పాటుగా ఆయనకు లోబడడానికి ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకో. మంచి చేయడం తెలుసు అన్నంత మాత్రాన మంచి చేస్తారని కాదు. కొంతమంది చెప్పడానికి బాగా తెలుసు, సమస్యలు తీర్చడం బాగా తెలుసు, కానీ వాళ్ళకి మాత్రం చేయడానికి ఇష్టపడకపోవచ్చు. ఏ మెడిసిన్ వేసుకోవాలో తెలిసినంత మాత్రాన్ని మెడిసిన్ వేసుకున్నట్టు కాదుగా. వేసుకోవాలి, సమయానికి వేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మన జీవితంలో జాగ్రత్తగా మనం ఉండడం నేర్చుకోవాలి. మనం అనుదినము ఈ యొక్క పోరాటంలో ఉన్నామన్న విషయాన్ని నువ్వు ఏ మరిపాటుగానైనా మర్చిపోయావు అంటే అది మనల్ని విఫలం చేస్తుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయ పురుషుడిని మనం ఎప్పుడు కూడా బలంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. దానికోసమే వాక్యాన్ని చదవండి. దేనికోసం? నువ్వు ప్రసంగించబోతున్నావనా, నువ్వు ఇతరులను నడిపించబోతున్నావనే కాదు. టు బీ స్ట్రెంగ్థెన్డ్, లోపల నుంచి నీకు నువ్వు బలము కలిగి ఉండడానికి, సామర్థ్యం కలిగి ఉండడానికి వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, కంఠస్థం చేయండి, ప్రార్థించండి, ఆయనతో సమయాన్ని గడపండి, దేవుడినితో సహవాసం చేయనివ్వండి, మాట్లాడండి, ఆయన చెప్పేదాన్ని వినడానికి ప్రయత్నించండి. అలానే చెప్పిన దానికి, గమనించిన దానికి లోబడడానికి మనం ప్రయత్నించాలి. తద్వారా we are victorious in the daily battle మనం ఫేస్ చేసేటువంటి దానిలో. మూడవదిగా, the spirit produces visible fruit. చాలా స్పష్టంగా ఈ లిస్ట్ని మనం ఎందుకు ఇష్టపడతామంటే ఈ లిస్ట్ చాలా కనపడే విధంగా ఉంటుంది. ఇది మనకు బహిరంగంగా కనబడుతుంది అని ఈ 9 క్వాలిటీస్ మనం దీనిలో చూస్తాం. అది ఆత్మచేత నడిపించబడే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్లో ఉండే 9 లక్షణాలు ఇవి. ఆత్మచేత నడిపించబడేటువంటి ఒక వ్యక్తి, మనం అందరం కూడా ఆత్మచేత నడిపించబడే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. క్రైస్తవ జీవితం అనేది మనకు మనంగా నడిచేది కాదు, పరిశుద్ధ ఆత్మచేత నడిపించేటువంటి జీవితం. అందుకే పౌలు గారు అంటారు కదా, 2వ అధ్యాయం 20వ వచనం, నేను కాదు జీవిస్తుంది, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. నేను ఆయన కోసమే జీవిస్తున్నాను, ఆయన నాలో ఉంచి జీవిస్తున్నాడు. నేను అనే దాన్ని సిలువేస్తున్నాం, ఇంకేం లేదు అక్కడ. ఇట్స్ నాట్ అబౌట్ మీ ఎనీమోర్, ఇట్స్ అబౌట్ ద లార్డ్. అయితే ఆ యొక్క ఫ్రూట్ ఎలా కనబడుతుంది అని అంటే బై బీయింగ్ వాకింగ్ విత్ హోలీ స్పిరిట్. ఫోకస్ ఆన్ స్పిరిచువల్ గ్రోత్, నాట్ అవుట్వర్డ్ పర్ఫార్మెన్స్. అందరూ నీ భక్తి జీవితాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నారు అన్నదాన్ని బట్టి నీ భక్తి ఆధారపడలేదు. ఇంటర్నల్గా, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఆయన యొక్క మాటలను, ఆజ్ఞలను, చిత్తాన్ని గుర్తించడానికి ప్రయత్నించేటువంటి కోరికను కలిగి, ఆకలిని కలిగి మనం ఉండడం ఎవరు చూడకపోవచ్చు. కానీ ఆ జిజ్ఞాసను కలిగి ఉన్నప్పుడు దేవుడు దాన్ని చూడాలని ఇష్టపడుతున్నాడు. నతనీయులతో ప్రభు అన్న మాట గుర్తుందా? నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. నువ్వెందుకు చూస్తావు ప్రభు? ఆ చెట్టు కింద ఉన్నాయన్ని నీకోసం వెతుకుతున్నాడు అంటే అక్కడ కూర్చొని వెతుకుతున్నాడు ఆయన. ఎప్పుడు వస్తాడు మెస్సయ్య? ఎప్పుడు జరుగుతుంది కార్యం? ఒక వ్యక్తి దేవుని పట్ల జిజ్ఞాస కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా వారి మీద తన దృష్టిని పెడతానని వాగ్దానం చేస్తున్నాడు. We all are called to be that, growing inward. మనం ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని సందర్భంలో చదువుతున్నాను. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఆయన యందు నిలిచి ఉంటే మనం ఫలిస్తాం. ఒకవేళ మీలో ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా, నేను ఫలించడం లేదు, నేను విఫలం అవుతున్నాను, ఐ డోంట్ సీ గ్రోత్, ఐఎమ్ విథర్డ్, నేను ఎండిపోతున్నాను, రోజు రోజుకి కృషించిపోతున్నాను, ఇంతకు ముందే బాగుండేవాడిని, ఇంతకు ముందే బాగున్నాను, నా అనుభవాలు మారిపోతున్నాయి, మై మైండ్ సెట్ ఈస్ బీయింగ్ చేంజ్ అని నీకు అనిపిస్తే వాక్యం సింపుల్గా ఏం చెప్తుందంటే, నా యందు నువ్వు నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. దెర్ ఇస్ నో ద డౌట్. సో కాసేపు ఏదైనా అంటుకట్టబడినటువంటి కొమ్మ ఉందనుకోండి, ఆ కొమ్మను అంటుకట్టి కొన్ని రోజులకు మళ్ళీ తీసి మళ్ళీ అంటుకడితే అది ఫలిస్తుందంటారా? కట్టిన ప్రతిసారి అది చచ్చిపోయినటువంటి జీవితంలోంచి వెళ్తుంది మళ్ళా. Don't detach yourself from the presence of God. Constantly being in the presence of God అనేటువంటిది గొప్ప గిఫ్ట్ దేవుడు మనకి ఇచ్చాడు. అది ఆయనతో అంటు కట్టబడిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. D.A. Carson అని ఆయన ఏమంటాడంటే, ఫ్రూట్ గ్రోస్ ఫ్రమ్ అబైడింగ్ ఇన్ క్రైస్ట్.
నాట్ ఫ్రమ్ సెల్ఫ్ ఎఫర్ట్. ఆయనలో నిలిచి ఉండడం ద్వారానే ఫ్రూట్ వస్తుంది. నేను బాగా బైబిల్ చదువుతున్నానన్నా ఫ్రూట్ కనపట్లేదన్నా, వాక్యాన్ని నేను కంఠస్థం చేస్తున్నానన్నా ఫ్రూట్ కనపట్లేదన్నా, రోజు ప్రార్థన చేస్తున్నా నాకు ఫ్రూట్ కనపట్లా, ఉపవాసం ఉంటున్నా వారానికి ఒకసారి అయినా ఫ్రూట్ కనపట్లా, నేను చాలా దాన ధర్మాలు చేస్తున్నానన్నా, చర్చిలో చాలా బాగా వాడబడుతున్నాను అయినా ఫ్రూట్ కనపట్లా, ఐ డోంట్ ఫీల్ సాటిస్ఫైడ్, ఐ డోంట్ ఫీల్ రిగరస్ గ్రోత్ ఇన్ మీ అని అనిపిస్తే డయాగ్నోస్ చేసే డాక్టర్స్ అడుగుతారు, చూడు నీకు వాంతులు అవుతున్నాయా, విరోచనలు అవుతున్నాయా, కళ్ళు తిరుగుతున్నాయా, కళ్ళు మంటలుగా ఉన్నాయా, సైన్స్. అలా కూడా మనం అడగాల్సిన సైన్ ఏంటంటే నేను క్రీస్తులో నిలిచి ఉంటున్నానా, క్రీస్తులో నిలిచి ఉంటున్నానా. ఆయన ఏందు నిలిచి ఉండడం, అందరం చెప్తాం ఈ మాట, నిలిచి ఉండడం. పరిగెత్తడం గురించి మాట్లాడడం మనం, ఎగరడం గురించి మనం మాట్లాడడంలా, ఆ కాన్స్టెంట్ సోర్స్ దగ్గర నిలిచి ఉండడం గురించి మనం మాట్లాడుతున్నాం. దేర్ ఇస్ నో రష్ టువర్డ్స్ ఇట్, దేర్ ఇస్ నో కంపారిజన్ టువర్డ్స్ ఇట్. ఆయనతోటి నిలిచి ఉండడం, ఆయన యందు ఆనందించడం, ఆయనలోనే ఎదుగుతూ ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ కాన్స్టెంట్గా ఉండేటువంటి వారిగా ఉండడం. నీటి యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అన్ని కాలాల్లో ఫలమిస్తుంది ఆ చెట్టు, లేదు తన కాలమందు ఫలమిస్తుంది, బట్ నిలిచి ఉంటుంది అన్ని కాలాల్లో. ఐ వాంట్ us to అండర్స్టాండ్, మనం క్రీస్తులో నిలిచి ఉండడం ద్వారా నీ కాలంలో నువ్వు ఫలిస్తావు. ప్రాబ్లం ఏంటంటే అన్ని కాలాల్లో నగలో ఫ్రూట్లు ఉండాలని నువ్వు కోరుకుంటావు. నో, దెర్ ఆర్ టైమ్స్, దెర్ ఆర్ సీజన్స్. దేవుడు నీ లోపల నీకు ఇవ్వాల్సినటువంటి ఫ్రూట్ని దేవుడు ఇస్తున్నాడు. ఫ్రూట్ ఒకసారి వచ్చేస్తుందా? ఒక చెట్టు దగ్గరికి వెళ్తే ఫ్రూట్ ఒకసారి పక్వంగా కనపడుతుందా? రాదు కదా. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ సమ్వేర్. ఒక చిన్న మొగ్గ రావాలి, అది కాస్త పువ్వు రావాలి, ఆ పువ్వు కాస్త చిన్న కాయ పిందెలాగా మారాలి, పిందె కాస్త కాయగా ఉండాలి, కాయ కాస్త దోరకాయగా మారాలి, పండాలి, పక్వానికి రావాలి. కానీ ప్రతిసారి నా దగ్గరకు రాగానే పక్వమైన పండ్లు ఉండాలి అంటే ఎలా ఉంటుంది? దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. కొన్ని వస్తాయి, రాలి కూడా పోతాయి, బట్ నువ్వు నిలిచి ఉండడం మాత్రం ఉండాలి. ఒక చెట్టును ఆ మూలను నాటి ఈ మూల సరిగ్గా పెరగట్లేదని ఈ మూలకి వెళ్ళి ఇక్కడ నాటుకొని ఈ మూల నుంచి తీసుకెళ్ళి ఆ మూలకి నాటితే కుదురుతుందా? ద ప్రాబ్లం దట్ ఈస్ వాట్ యు సీ. నేను అక్కడ ఉన్నప్పుడు ఎదుగుతున్నా, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎదుగుతున్నా, ఇది ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎదుగుతున్నా, అది చదువుతున్నప్పుడు బాగుంది, ఇది చదివిస్తున్నప్పుడు బాగుంది అని మనల్ని మనం తవ్వుకుంటూ పాతుకుంటూ జీవిస్తే ఏ సీజన్లో కూడా ఫలించం మనం. కొంచెం ఎదుగుతున్నాం, ఏది జీవం వచ్చింది, నేను కొంచెం పచ్చగా వస్తున్నాను అనుకున్నప్పుడే కొంచెం సాటిస్ఫాక్షన్. దాని తర్వాత నా ఫలం లేదు అనుకుంటే. క్రీస్తు యందు నిలిచి ఉండండి, బహుగా ఫలిస్తామనే వాగ్దానాన్ని చేపట్టండి, విశ్రాంతి కలిగి ఆయనలో ఎదుగుతూ ఉండండి. ఆత్మీయమైన ఫలం ఇట్ టేక్స్ టైం, బట్ ఆయన ఆత్మ చేత మనం నడిపించబడుతున్నాం, నాట్ బై అవర్ ఓన్ మెరిట్స్ అన్నదాన్ని మనం ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం అంతగా ప్రోత్సహించబడి మనం ముందుకు సాగుతాం. ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ మీ, గాడ్ ఈస్ డూయింగ్ ఇట్. ఇప్పుడు చెట్టు మంచిగా ఎదుగుతుంది అనుకుందాం, ఆ చెట్టుకి కాయలు అతికించాలంటారా? వచ్చేస్తాయి అవే. ఆ చెట్టుకి జబ్బు లేకపోతే అవే వస్తాయి, చెట్టు మంచిదైతే అవే వస్తాయి. నువ్వు కాయలు అతికించుకోవాల్సిన అవసరం లేదు. హెల్దీ ట్రీ లాగా మనం ఉండడం మాత్రమే మనం చేసుకోవాలి. హెల్దీ ట్రీ లాగా దేవుడు మనల్ని ఎదిగింపజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం వారిని చూసి ఏదో అంటారు చూడండి, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టు, వేరే ఫలాలను తీసుకొచ్చి మనకి అంటి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. సో నెవర్ రష్ ఇన్ టు ఇట్. వాక్ బై ది స్పిరిట్, వాక్ బై ది స్పిరిట్. ఐ వాంట్ us to read this, reread it and understand it. ఇది చాలా స్పష్టంగా మనకు 3 విషయాల గురించి మనకు మాట్లాడుతుంది. గాస్పెల్ గురించి ఏం మాట్లాడుతుంది? గాస్పెల్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఏం నేర్చుకున్నారు చూడండి ఒకసారి. సువార్త విషయంలో సువార్త దేవుని నుంచి వచ్చింది. సువార్త ధర్మశాస్త్రం మీద ఆధారపడి లేదు. అలానే సువార్త డిఫెండ్ చేయబడాలి. చూస్తూ కూర్చోకూడదు. చవక సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, క్రీస్తు లేనటువంటి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు దానిలో పర్లేదులే, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్, వాట్ ఐమ్ ఐ సపోజ్ టు డూ? డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దేర్. ఇఫ్ యూ క్యాన్ డిఫెండ్ ఇట్ దేర్ ఇట్ సెల్ఫ్, అదర్వైజ్ ఫ్లీ ఫ్రమ్ ఇట్. చాలా దూరంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుని యొక్క సువార్త అది
చాలా ప్యూర్గా ఉండేటువంటి మెడిసిన్ లాంటిదైతే దానిలో పాయిజన్ ఏమాత్రం మంచిది కాదు. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరన్నా నువ్వు తీసుకునేటువంటి నీళ్ళల్లో కొంచెం కలుషితం ఉంది అని అంటే పర్లేదు నేను తాగేస్తావా? తాగవు కదా, వెంటనే పడేస్తావు. ఎందుకని? లేదు ఈ మురికయ్యాయి. నువ్వు తినే ఆహారం లేదని కలుషితం కనపడి తింటావా? లేదు. అమ్మో, ఎలీషా గారు ఒకసారి కూర వండండి రా అన్నాడంట శిష్యులందరినీ పట్టుకొని. వాళ్ళు బయటికి వెళ్ళి పాపం కూరగాయలని ఆకుకూరలు కట్ చేసుకొని వచ్చారు. ఆకుకూరలు కట్ చేసుకొని వచ్చి కూర వండారు. కూర వండి టేస్ట్ చూడడానికి నోట్లో పెట్టుకుంటే దానిలో విషం ఉందని అర్థమైంది. ఐ బిలీవ్ విషం అంటే చేదుగా తయారైందని అనుకుంటాను. అయ్యా బాగా చేదు వచ్చేసింది అయ్యా. వాళ్ళకి తెలియక కొయ్యి కూడా ఉంది, ఏదో కాయగూర కోసేసి దానిలో వేసారు, చేదు వచ్చేసింది. ఏం చేయాలి? తింటారా? సరే తినేయండి ఈ రోజుకి అని అన్నాడు ఆయన. ఆయన వచ్చి కొంచెం పిండి తీసుకురండి అని తీసుకొచ్చి ఆ పిండి దానిలో వేసాడంట. ఆ చేదంతా వెళ్ళిపోయింది. చక్కగా వాళ్ళు తిని ఆరగించారు. సమస్య వచ్చినప్పుడు, సువార్త విషయంలో ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎవరైనా అవసరం లేదు, ఇది సమస్య, నో దిస్ గాస్పల్ ఇస్ నాట్ రైట్ అనే విషయాన్ని గుర్తించి దాని గురించి మనం మాట్లాడకపోవడం చాలా సమస్యను సంఘంలో తీసుకొని వస్తుంది. జాగ్రత్తగా వాటిని మనం గమనించుకోవాలి, మాట్లాడుకోవాలి. విశ్వాసం గురించి మనం ఏమి నేర్చుకున్నాం? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దేవుని గ్రేస్ కదా, ఆయన యొక్క కృప ద్వారా మనకు వచ్చింది. విశ్వసించడం ద్వారానే మనకు వచ్చింది. నీతిమంతుడిగా ఉండడం అనేటువంటిది విశ్వసించడం ద్వారానే మనకు అది అనుగ్రహించబడింది. అబ్రహాము మొదటగా ఆయన నమ్మాడు, అది నీతిగా తీర్చబడినట్టుగా మనకు కూడా విశ్వసించడం ద్వారా ఆయన మనకు అనుగ్రహించాడు. ఆ విశ్వసించడం ద్వారా మనం ఆయనకి పిల్లలమవుతున్నాం, దత్తపుత్రులమవుతున్నాం. దానిలో ఎటువంటి సందేహం మనం పెట్టుకోవద్దు. ఆయన యందు విశ్వసించిన వారెవరో వారందరికీ కూడా ఆయన పిల్లలగుటకు దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడు. ఆయన ఇచ్చేసిన అధికారం అది, నువ్వు సంపాదించుకున్నది కాదు. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు నీకు ఇచ్చినటువంటిది. దాన్ని ఎవరిని దగ్గర నుంచి దొంగతనం చేయలేరన్న విషయం గుర్తుపెట్టుకోండి. దాని మీద మనం మన యొక్క విశ్వాసాన్ని బేస్ చేసుకొని ఉండాలి, మన నమ్మకాన్ని బేస్ చేసుకొని ఉండాలి. అది మనకి గిల్టీ కాన్షియస్లోకి నెట్టేటట్టుగా మనం అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. లైఫ్, జీవితం, క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి, మన ఇంటర్నల్గా ఏ విధంగా ఉండాలి, అది పాపానికి సంబంధించిందిగా, పాపాన్ని చేసే విధంగా ప్రోత్సహించేటువంటి స్వాతంత్రం ఇది కాదు. స్వాతంత్రం దేవుడిచ్చాడు, దాన్ని ఎలా పడితే అలా వాడడానికి వీల్లేదు. అలానే ఎప్పుడు కూడా మనలో అనుదినము యుద్ధం ఉంటుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయనలో మనం జయిస్తున్నామంటే విజిబుల్గా ఫ్రూట్ మనకు కనపడుతుంది. గాస్పుల్ రైట్ గాస్పుల్గా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. వీఆర్ ఎండింగ్ ఇట్ హియర్, బట్ ఐ వాంట్ us to అండర్స్టాండ్. సువార్త అనే విషయానికి వచ్చేటప్పటికి ఈజ్ ఇట్ ద రైట్ గాస్పుల్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన విశ్వాసం, ఈజ్ ఇట్ ద రైట్ ఫెయిత్, నేను కలిగి ఉన్నటువంటి విశ్వాసం సరి అయిన విశ్వాసమేనా, సరి అయిన సువార్తేనా, సరి అయిన విశ్వాసమేనా? అలానే రైట్ లైఫ్, నేను జీవించేటువంటి జీవితం సరి అయిన జీవితమేనా? బట్ ఇవన్నీ లింక్డ్ అప్గా ఉంటాయి. సరి అయినటువంటి గాస్పల్, సువార్త మనకి సరి అయినటువంటి విశ్వాసాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నీ సువార్తలో లోపం ఉంటే నీ విశ్వాసంలో లోపం వస్తుంది. సువార్తలో లోపం లేకుండా ఉంటే నీ విశ్వాసంలో లోపం లేకుండా ఉంటావు. నువ్వు విశ్వాసం విషయంలో లోపం లేకుండా ఉంటే అది సరి అయిన జీవితాన్ని జీవించడానికి నీకు సహాయం చేస్తుంది. నువ్వేది నమ్ముతావో దాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తావు. నువ్వేది వింటావో దాన్ని నువ్వు నమ్ముతావు. కాబట్టి నువ్వు వినేదాన్ని జాగ్రత్తగా చూసుకో, నువ్వు ఆలోచించేదాన్ని జాగ్రత్తగా చూసుకో. నీ జీవితం దాని మీద ఆధారపడి ఉంటుంది. రైట్ గాస్పుల్ produces right faith, and that leads to right life. That's about Galatians. Let's remember this. మన యొక్క జీవితంలో మనం నమ్మిన సువార్త ఏంటి అన్నదానికి మీరు క్వశ్చన్ చేసుకోండి. దానికి సంబంధించి ఏదైనా రాయడానికి ప్రయత్నించండి. వాట్ గాస్పల్ యామ్ ఐ బిలీవింగ్ ఇన్? నేను నమ్ముతున్న సువార్తలో మెయిన్గా ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? అది వాక్యం బోధించేటువంటిదా కాదా అని జాగ్రత్తగా చూసుకోండి. నేను నమ్మిన విశ్వాసం ఏంటి?
దాని లక్షణాలు ఏంటి అనేది చక్కగా చదివి అధ్యయనం చేయండి. ఆయన ఇచ్చిన స్వాతంత్రం ఎలాంటిది, మనం పోరాడేటువంటి పోరాటం ఎలాంటిది, ఆయనలో మనం ఏ విధంగా నిలిచి ఉండాలి అనే దాని గురించి విశ్వసించండి, అర్థం చేసుకోండి. మన యొక్క జీవితంలో ఈ మూడిట్లో కూడా ఇది ప్రభావితం చేస్తుంది. పోరాటంలో ప్రభావితం చేస్తుంది, మనం ఫలించడంలో ప్రభావితం చేస్తుంది, స్వాతంత్రంలో ప్రభావితం చేస్తుంది, మనం ఏమి నమ్మాము అనేటువంటిది. సో వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి గలతీయులకు రాసిన పత్రిక వీలైతే ఈ వారం 4-5 సార్లు చదవండి. 4-5 సార్లు అంటే కూడా 2 గంటలే, అరగంట ఒకసారి చదివేసేయచ్చు. కానీ చదువుతున్నాం అన్న దానికోసం కాదు, జాగ్రత్తగా అర్థం చేసుకొని మీ యొక్క జీవితాల్లోకి ఈజ్ ఇట్ వాట్ ఐ బిలీవ్. వాళ్ళు యూదా మతాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు, దానిలోకి మనం దేన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం, ఏ సాంప్రదాయాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. చర్చ సాంప్రదాయాలు కూడా కొన్ని తగలడ్డాయి, ఈ సాంప్రదాయాలు ఉంటేనే అని చెప్పుకోవడానికి. నో, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన యందు నమ్మకం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అబ్సల్యూట్ బిలీఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్, దానికి మినహాయించి ఏది మనల్ని నీతిమంతులుగా తీర్చడం లేదన్న విషయం ఎంత చక్కగా మనం క్లియర్గా అర్థం చేసుకుంటామో అంతగా చేసేవన్నీ మనం ఫ్రీడమ్తో చేసుకోగలుగుతాం. ఇది చేస్తేనే నాకు అనేటువంటిది కష్టం. ఎవరైనా ఒక చోట జాబ్ చేస్తున్నారనుకోండి, ఎలా ఉంటుంది, కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తారు. ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మండే మార్నింగ్ సిక్నెస్ అన్నట్టుగా, ఆదివారం దాకా బాగానే, సాటర్డే సండే ఫ్రీ టైం, మండే ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలంటే ఏదో జైలుకి వెళ్తున్నట్టుగా ఎలాంటి సంతోషం లేకుండా వెళ్ళిపోయి పనులు చేసేటువంటి దాన్ని రొటీన్ మనం చూస్తున్నాం. బట్ అదే విషయం ఒక బిజినెస్ మ్యాన్ అడగండి, ఎలా చేస్తాడు? మండే సిక్నెస్ ఉంటుందా దానికి? ఐ డోంట్ థింక్ సో, బికాస్ హీ ఈజ్ వర్కింగ్ విత్ ప్యాషన్. స్వాతంత్రం ఉంది తనకి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇద్దరు కష్టపడుతున్నారు, ఇద్దరు పని చేస్తున్నారు, ఇద్దరు డబ్బులు సంపాదిస్తున్నారు, బట్ దెన్ ద మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్. ఒకటేమో స్లేవ్స్ మెంటాలిటీ ఉంటుంది, నేను దాసుడిని, ఎంత చేసినా నాకు ఇంతే వస్తుంది, పర్లేదు కొంచెం ఒకటక్కడ రెస్ట్ తీసుకుందాం, కాసేపు ఇక్కడ చేద్దాం, కొంచెం గ్యాప్స్ తీసుకుంటూ చిన్నగా ఎదుగుదాం అని అనుకుంటాం. బట్ దెన్ స్వాతంత్రుడు అలా కాదు, వర్క్స్ విత్ హ్యాపీనెస్. ఈ సందర్భంలో ఐ వాంట్ టు టెల్ యూ, యెహోవా యందలి ఆనందం మనకి బలం. ఆయన ఆనందించకుండా మనం డ్రైగా ఫీల్ అయిపోయి నా వల్ల ఏది కావట్లేదు అని అనిపించుకోవడం ప్రభు యొక్క పిల్లల్లో నుంచి ఆయన ఎదురు చూడడం లేదు. ఆయన ఎందు నువ్వు ఆనందిస్తుంటే బలాన్ని కలిగి ఉండి శూర కార్యాలు నువ్వు చేస్తావు. దట్స్ ద కాల్ ఆఫ్ ద లార్డ్. మనం ఏం చేసినా మన మీద ఆధారపడి మనం చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మనం తగ్గిపోయే వాళ్ళంగా ఉంటాం, ఎండిపోయే వాళ్ళలాగా మనకు అనిపిస్తాం. వీ డు నాట్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ అని అనిపిస్తుంది. దట్ ఈస్ ట్రూ, దట్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్. బట్ దెన్ పరిశుద్ధాత్మ యందు ఆనందంలో మనం ఉన్నప్పుడు, ఆయన యందు మనం ఆనందిస్తున్నప్పుడు మనం బలాన్ని పొందుకుంటాం. ఎల్లప్పుడూ నిలిచి ఉండేవారిగా, ఎదిగేవారిగా మనం ఫలిస్తాం. అప్పుడు కూడా మనం పనిచేస్తాం, కానీ ఆ మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్. నౌ యూ వర్క్ హార్డ్ బట్ స్టిల్ you are very much happy, you are very much alive, you want to aspiringly do more and greater things because you are part of it, you are not servant to it. So let us understand, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు, మనం ఎలా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు, ఈ విషయాల్ని మనం దీనిలో చూసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన గాస్పల్ ఎటువంటిది, దేవుడు మనల్ని ఎటువంటి విశ్వాసం ద్వారా మనకి నీతిని అనుగ్రహించాడు, మనం ఎలా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ మూడింటిని మనం గుర్తించుకోవడానికి, అవలోకనం చేసుకోవడానికి, ఆలోచించుకోవడానికి ఈ సమయాన్ని మనం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి సువార్తను బట్టి ఆయనకు వందనాలు చెల్లించుదాం. ప్రభు మనకు అనుగ్రహించిన విశ్వాసాన్ని బట్టి, వినిపించిన విశ్వాసాన్ని బట్టి, వినుట ద్వారా ఎదిగే విశ్వాసాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుదాం. ఆయన ఆత్మ ద్వారా మనకి వచ్చేటువంటి ఫలాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుదాం. అనేక మంది కలవర పెట్టడానికి వస్తారు, సువార్త నుంచి మనల్ని దూరం చేయడానికి వస్తారు. వాటన్నిటి మధ్యలో మనం ఆయన యందు నిలిచి ఉండడానికి ఇష్టపడాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డడు, మనుషుడు ఏం వెతుతాడో దాన్నే కోస్తాడు. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవాలి. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ఈరోజు మన బరువును మనం మోసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో పాటు నడిచేటువంటి విధంగా మనం ఉండేటట్లుగా జాగ్రత్త పడదాం. మనం ఒంటరిగా ముందుకు సాగాలని దేవుడు ఆశపడడం లేదు, ఆయన యందు నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్ బుక్.
ఆయన యొక్క ఆయన యొక్క సన్నిధిలో మనం క్రొత్త సృష్టిగా జీవించడం గురించి ఈ వాక్యం మనకు మాట్లాడుతుంది. ఆయన యొక్క ముద్రలు పొందడం గురించి ఈ యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. మనమైతే యేసుక్రీస్తు సిలువ యందు తప్పక దేని యందు అతిశయించడం మనం కోరుకోకూడదు అని ఈ వచనాలు మనకు తెలియజేస్తాయి. చివరి అధ్యాయం 14 వచనం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. క్రొత్త సృష్టిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నేను క్రీస్తునందు నూతనమైన సృష్టిని అన్న విషయాన్ని మనం గమనించుకుందాం. దానిలో నిలిచి ఉండడానికి మళ్ళీ మనం సిద్ధం చేసుకుందాం. ప్రభువా, నీవిచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రార్థన చేద్దామా ఈ సమయంలో? గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు నాశనం అవుతూ ఉంటే, కలవరపరచబడుతూ ఉంటే, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా, యేసు మాటకు విరుద్ధంగా వారిని నడిపిస్తూ ఉంటే, ప్రభువు ప్రేరేపణతోటి ఈ యొక్క మాటలు వ్రాయబడ్డాయి. అవి ఈ రోజుకి కూడా ఎంతో వ్యాలిడ్గా మన జీవితంలో కదిలించబడుతున్నాయి. నేను సువార్తను నమ్ముతున్నానా, లేక నా క్రియల మీద ఆధారపడుతున్నానా? దేవుని అందలి విశ్వాసం మీద ఆధారపడుతున్నానా, లేక ధర్మశాస్త్రంతో పోటీ పడుతున్నానా? స్వాతంత్ర్యాన్ని కలిగి నేను జీవించగలుగుతున్నానా? కానీ ఆ స్వాతంత్రాన్ని పాపానికి ఒక బెట్టుగా చేసుకుంటున్నానా? ఈరోజు ప్రభుతో మనం దగ్గర అవడానికి, ఆ వాక్యం చేత నింపబడ్డానికి మనం సరి చేసుకుందాం. శరీరానుసారంగా నడిచేటువంటి వాని యొక్క జీవితంలో ఏమేమి ఉంటాయి? ఆత్మానుసారంగా నడిచేటువంటి వాని యొక్క జీవితంలో ఏమేమి ఉంటాయి? చాలా గొప్పగా ఇవ్వబడినటువంటి లిస్ట్ని మనం చూసుకొని చెక్ మార్క్ చేసుకుంటూ ఉండాలి. వాట్ ఈస్ విన్నింగ్ ఇన్ మీ? నాకు ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణం చేసేవి, బలపరిచేవి నేను ఏ విధంగా ఎదిగింప చేసుకోగలుగుతాను? ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. 6వ అధ్యాయం 2వ వచనం, 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. మనం అందరం కూడా కలిసి ఎదుగుతున్నప్పుడు ఒకరితో ఒకరం ఏ విధంగా మనం సరైన దారిలోకి తీసుకొని రాగలుగుతాం? మనం అందరం కూడా ఒక కుటుంబంలోనికి పిలువబడ్డామే క్రీస్తుతో పాటుగా ఉండడానికి, ఆయనతో పాటుగా సహవారసులుగా ఉండడానికి పిలువబడ్డాం కదా. ఒకరి భారాలను ఒకడం భరించుకుంటూ పూర్తిగా యేసుకు లోబడే విధంగా, ఆయన ఆత్మచేత నడిపించబడ్డ విధంగా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటే ఎంత బాగుంటుంది. ప్రభువా, మాకు సహాయం చేయండి నాయన. ఈరోజు ఒకరికొకరు ఆ విధంగా నేను లోబడతాం అని తీర్మానం చేసుకుందాం.
నీలో నేను నిలిచి ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. నిలిచి ఫలించడానికి సహాయం చేయండి ప్రభువా. అనుకులానితో నడవాలని ఆశతో ఉన్నా, అబ్రహాములా స్నేహం చేయాలని ఆశతో ఉన్నా, అనుకులానితో నడవాలని ఆశతో ఉన్నా, అబ్రహాములా స్నేహం చేయాలని ఆశతో ఉన్నా, యేసయ్యా 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 యేసయ్యా. మన ఆశను దేవుని సన్నిధిలో వ్యక్తం చేద్దాం ఈ సమయంలో. లెట్స్ నాట్ హరీ అవర్ సెల్స్. ఆయన సన్నిధిలో ప్రభువా నేను నిలిచి ఉండడానికి నాకు సహాయం చేయండి. నీలోనే నిలిచి ఉండడం నాకు నేర్పించండి ప్రభువా. ప్రియులారా, ఈ సమయంలో ఆయనతో నీవు గడిపినటువంటి మధుర క్షణాలు జ్ఞాపకం చేసుకోండి. When you are rooted in the presence of the Lord, with your first love towards God, మరలా వెనక్కి వెళదాం. ప్రభువా ఇదిగో అలా నిలిచి ఉండేటువంటి జీవితాన్ని నేను కలిగి ఉండడానికి నాకు సహాయం చేయండి. In every season నాకు ఆకులు ఉన్నా రాలిపోయినా ఫలాలు ఉన్నా లేకున్నా నీ యందు నేను నిలిచి ఉంటాను ప్రభువా. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలనా? బందీనైపోయా నీలో మునిగి శరీర కార్యాల్లో బందీలుగా ఉండడం కంటే ప్రభువా నా ఆత్మలో ఎదుగుతూ నీతో పాటుగా జీవించడంలోనే నేను నిలిచి ఉండాలని ఆశపడుతున్నాను. వ్యక్తపరచుదాం అనే డిజైర్ దేవుని సన్నిధిలో. వైపు తిరుగుదామా, మన చేతులు ఎత్తి చెప్దామా, యేసయ్యా ఇదిగో నీ యొక్క సన్నిధిని నాలో నింపండి, ప్రవహింప చేయండి, నన్ను మండించండి ప్రభువా. ఇదిగో మొదటి ప్రేమ చేత డీప్లీ రూటెడ్ ఇన్ యు, నీలో కదిలించబడిన వారిగా స్థిరులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి, నడిపించండి ప్రభువా. ఎండిపోయినటువంటి ఆ ఫీలింగ్ లో నుండి బయటికి రావడానికి మాకు మీరు కృప చూపించండి.
నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. ఓ బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 నిన్ను సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా 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 మమ్మల్ని నడిపించండి ప్రభువా. యేసయ్యా to the right gospel, యేసయ్యా to the right faith, యేసయ్యా to the right living. ఆత్మ చేత నడిపించబడే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. యేసయ్యా యేసయ్యా Lead us, Lord. యేసయ్యా విడనాడని దేవుడవు నీవేసయ్యా, మాతో ఉన్నవాడవు నీవేసయ్యా. విడనాడని దేవుడవు నీవేసయ్యా, నీవైపే ఆకర్షించు, నీవైపే ఆకర్షించు, ఆకర్షించు, నీవైపే ఆకర్షించు. లోకం మమ్మల్ని ఆకర్షిస్తూ ఉండగా, మమ్మల్ని ఆటంకపరుస్తూ ఉండగా, ప్రలోభ పెడుతూ ఉండగా, ఇదిగో ఆ పరిసయ్యుల వలె మా భక్తి జీవితాన్ని బట్టి మేము గర్వించే వారిగా ఎప్పుడు ఉండకుందాము గాక. అయ్యా, మేము ఎటువంటి వారిమో జాగ్రత్తగా గమనించుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీరు మాకు అనుగ్రహించినటువంటి దాన్ని బట్టి ఇదిగో నీ సన్నిధిలో ఆనందించే వారిగా ఉండడానికి మాకు సహాయం చేయండి నాయన. అహంకారం కాదు, ఆనందాన్ని మాకు అనుగ్రహించండి.
ప్రసన్నత నీదు సన్నిధి నీ మహిమా మహిమా మేము ఇష్టపడేది, మేము కోరుకునేటువంటిది ఈ రోజున ప్రభువా నీ ప్రసన్నత అనుదినము నీదు అనుక్షణము నీ సన్నిధిలో నిలిచి ఉండేవారిగా, మహిమా ఆనందించే వారిగా మహిమా అనుగ్రహించండి నాయనా. నీ ప్రసన్నత నీదు సన్నిధి నీ మహిమా మహిమా నీ ప్రసన్నత నీదు సన్నిధి నీ మహిమా మహిమా నీ ప్రసన్నత నీదు సన్నిధి నీ మహిమా మహిమా నా సర్వము నీవే, నా సహాయం నీవే, నా జీవము నీవే. నా సర్వము నీవే నా సహాయము నీవే నా జీవము నీవే. నీలో నిలిచి ఉండేవారిగా, నీలో నిలిచి జీవమునే పొందా కదలక నిలిచి ఉండేటువంటి వారిగా, తొట్టిల్ల పడకుండా మమ్మల్ని కాపాడడానికి నీవు యోగ్యుడవు నాయన. నీలో మునిగి తేలకు నీ విడుదలనే పొంద నీలో మునిగి తేలకు నేవు పొంగిపోయా నీలో మునిగి నే జీవమునే పొంద నీలో మునిగి తేలక నే బందీనైపోయా నీలో మునిగి ఏ విడుదలను పొందా, నీ విడుదలనే పొంద నీలో మునిగి తేలాక నీవు పొంగిపోయా నీలో మునిగి తేలాక నీ జీవమునే పొంద నీలో మునిగి తేలాక నే బందీనైపోయా నీలో మునిగి తేలాక నే విడుదలనే నీ సన్నిధిలో విడుదలను, నీలో మునిగి జీవమును తేలాక కేవలం నీలోనే పొందుకోగలుగుతాం. పొంగిపోయా నీలో మునిగి తేలాక నీ జీవమునే పొంద నీలో మునిగి తేలాక నే బందీనైపోయా యేసయ్యా 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 నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా అయ్యా నీ సన్నిధిలోనికి మమ్మల్ని తోడుకొని వెళ్ళవలసిందిగా అడుగుతున్నాం నాయన. ఇంకొన మమ్మల్ని లోతునికి నడిపించండి. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి ప్రభువా. మనం ఆశపడదాం, దేవుడు మనల్ని తీసుకొని వెళతాడు. ఆయన సింహాసనం ఎదుగు నడిపించగలుగుతాడు. జ్ఞాపకం పెట్టుకుందాం, మన దేవుడు ఆయన చెప్పే మాట, ఇదిగో నా యందు నిలుచువాడు బహుగా ఫలించు. అది ఒక వాగ్దానంగా తీసుకుందాం. అయ్యా నేను ఫలించాలి 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 అని అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఏదో నా సెల్ఫ్ మీద ఆధారపడుతూ ఉంటే, నా విల్ పవర్ మీద నేను ఆధారపడుతూ ఉంటే, నా డిసిప్లిన్ మీద నేను ఆధారపడుతూ ఉంటే, దట్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ఎంపవర్మెంట్. నీ మీద నేను ఆధారపడినప్పుడు, నీలో నేను నిలిచి ఉన్నప్పుడు సమస్తము కూడా సాధ్యమవుతున్నాయి. మాకు సహాయం చేయండి నాయన. ద వే దట్ యూ స్పెండ్ టైమ్ విత్ ఫాదర్, యేసయ్యా మాకు సహాయం చేయండి. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్లుగా మేము నీ కోసం ఆశపడేటువంటి వారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి నాయన. ప్రభువా నీకు వందనాలు. గలతీలో ఉన్నటువంటి సంఘాలకు వారి సువార్త సరిగా జరగడం లేదు, లోపం కలిగినటువంటి స్వార్థ ప్రకటించబడుతుంది అని చూచినప్పుడు ఏమాత్రము కూడా ఆగకుండా దాసుల ద్వారా ప్రభువా కఠినమైనటువంటి మాటలను రాపించి, ఇదిగో ఆ యొక్క సువార్త విషయంలో లోపము లేకుండా ఉండాలి అనే విషయాన్ని సూచించారు. మీ ద్వారా పొందుకున్నటువంటి సువార్త మనుషుల యొక్క ఇచ్ఛను బట్టి అది కలగలేదు, ఎవరి బోధను బట్టి కలగలేదు. మీ కృప ద్వారా మీరు మాకు అనుగ్రహించిన సువార్త, దాన్ని మేము చాలా జాగ్రత్తగా చేపట్టడానికి, ఇదిగో దాన్ని డిఫెండ్ చేస్తూ నిలబడేటువంటి వారిగా మేము నిలబడడానికి మాకు కృప చూపించండి. మాకు మీరు అనుగ్రహించిన విశ్వాసము ఎట్టిదో మేము గుర్తించుకోవడానికి సహాయం చేయండి. నీ యందు మేము ఉంచేటువంటి నమ్మకం మీద, విశ్వాసం మీద ఆధారపడి మమ్మల్ని నీతిమంతులుగా మీరు తీర్చిదిద్ది, ఇదిగో మమ్మల్ని మహిమలో నుంచి మహిమలోనికి మమ్మల్ని నడిపించుచున్నారన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించండి. మీ యందు మేము విశ్వాసం ఉంచడం మాకు జీవాన్ని ఇస్తుందని, ఇదిగో ధర్మశాస్త్రము నుంచి కూడా మాకు విడుదల నుంచి, ఇదిగో మమ్మల్ని నీతిమంతులుగా తయారు చేస్తుంది అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అయ్యా విశ్వాసమును మేము గుర్తించుకోవడానికి సహాయం చేయండి నాయన. మా యొక్క క్రైస్తవ జీవితంలో ఆత్మచేత నడిపించబడుతూ మీరు మాకు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని ఇదిగో మేము గ్రాంటెడ్గా తీసుకుని జీవించే వారిగా ఉండకుండా, మేము ఎంత స్వతంత్రాన్ని కలిగి ఉన్నప్పటికీ మా పొరుగు వారితో ప్రేమతోటి వారికి దాసులుగా ఉంటూ ముందుకు సాగడంలో మాకు ఆనందాన్ని కల్పించండి నాయన. అట్టి కృపను మాకు అనుగ్రహించండి. మేము అనుదినము ఎదుర్కొనేటువంటి మా దైనందిన యుద్ధంలో ఆత్మీయ జీవితానికి, శారీరక జీవితానికి మధ్య జరిగేటువంటి ఈ ఆంతరంగిక పోరాటంలో ప్రభువా, ఇదిగో మా యొక్క ఆత్మీయ పురుషుడిని ఎదిగింప చేసుకునే వారిగా మమ్మల్ని మేము ధైర్యపరచుకోవడానికి, స్థిరపరచుకోవడానికి, ఇదిగో కదలకుండా నీ యొక్క సన్నిధిలో నిలబడి ఆత్మీయమైన పాఠములను నేర్చుకుంటూ మా అంతరంగ పురుషుడు అనుదినము కూడా జయించడానికి, బలము కలిగి ముందుకు నడవడానికి ప్రభువా మేము మా యొక్క జీవితాన్ని క్రమశిక్షణకు లోపరుచుకొని, అయ్యా నీ యొక్క వాక్యము చేతను, ప్రార్థన చేతను, నీకు లోబడడం చేతను ముందుకు సాగడానికి మాకు నేర్పించి నడిపించండి ప్రభువా. ఒకరికొకరు మేము లోబడుతూ, ఒకరి భారాలను ఒకరు సహించుకుంటూ, భరించుకుంటూ, ఇదిగో మేమందరం కూడా కలిసి కట్టుగా నీ యొక్క సన్నిధిలో మెచ్యూరిటీ కలిగి ముందుకు సాగడానికి మా అందరికీ కూడా కృప అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా అయ్యా మేము జాగ్రత్తగా పనిచేయడానికి, మేము విత్తేటువంటి వాటిని జాగ్రత్తగా విత్తి తద్వారా పొందుకునేదాన్ని జాగ్రత్తగా పొందుకునేవారిగా మాకు మీరు కృప చూపించి నడిపించండి నాయన. అయ్యా మీ సువార్తను బట్టి నీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ రోజున మమ్మల్ని మీకు దత్తపుత్రులుగా మీరు చేపట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా.
ఆ సత్యమును ఎవ్వరు కూడా మా యొక్క దృష్టిలోంచి తొలగించుకునే విధంగా, ఇదిగో నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుణ్ణి అనే దాని మీద మేము రూటెడ్గా ఉండడానికి, ఆనందించడానికి, సంతృప్తి కలిగి జీవించడానికి మా అందరికీ కృప చూపించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంకా ఈ వారంలో గలతీ పత్రికను వ్యక్తిగతమైనటువంటి అధ్యయనం చేసుకుంటున్నటువంటి వారందరి జీవితాల్లో ఇంకా నూతనమైనటువంటి వాటిని, లోతైన మర్మాలను ప్రభువా మీరు వారికి బయలుపరిచి వారి క్రైస్తవ జీవితంలో ఏ విధంగా నడవాలో మీరు బోధించవలసిందిగా, మీరే నడిపించవలసిందిగా ఆత్మదేవ మీకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ, అయ్యా నీలో మునిగి తేలేవారిగా, ప్రవహించేవారిగా మమ్మల్ని తీర్చిదిద్ది నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.